మంచిది. హల్లెలూయా. సర్వఘనత మహిమ మన యేసుకి కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నువ్వు రక్షణ పొందినవంటే కూడా आज के दिन तुम उद्धार पाए उसका मतलब నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టే. तुम्हारे अंदर पवित्र आत्मा है. పరిశుద్ధాత్మ లేదు అన్న మాట కాదు. पवित्र आत्मा नहीं है ये बात नहीं है. అన్య భాషలు మాట్లాడితేనే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు. तुम अन्य भाषाओं में बात करोगे तो ही तुम्हारे अंदर पवित्र आत्मा అది है. ఒక వరము. वो एक वरदान అది है. ఒక వరము మాత్రమే. वो सिर्फ एक वरदान है. మాత్రమే అనకూడదు కానీ పవర్ఫుల్ వరం అది. वो एक बहुत ही शक्तिशाली वरदान है. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే అన్య భాషలు మాట్లాడుతావో जब तुम अन्य भाषाओं में बात करते యేసు हो ప్రభుకు నీకు మాత్రమే అర్థమవుతుంది. यीशु मसीह का जो तुमको ही समझ आता है. మామూలు భాషల్లో నువ్వు మాట్లాడితే अपनी मामूली भाषा में बात करोगे నీకు तो అర్థమవుతుంది, तुमको समझ నీ आती है. పక్కనోడికి అర్థమవుతుంది, हमारे पास बैठने वाले को समझ आती है. సైతాను కూడా और అర్థమవుతుంది, शैतान को भी समझ आती యేసు है. ప్రభు కూడా అర్థమవుతుంది. यीशु को भी समझ आती है. కానీ అన్య భాషలతో మాట్లాడువారు కేవలం దేవునితోని మాట్లాడువారని దేవుని వాక్యం సెలవిస్తుంది. लेकिन जो व्यक्ति अन्य भाषाओं में बात करता है वो सिर्फ और सिर्फ खुदा से बात करता है क्योंकि प्रभु का वचन ये कहता है. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతోని మీరు ప్రేరేపింపబడుతూ ఉంటారు. जब आप पवित्र आत्मा के जरिए प्रेरित होते हो, రకరకాలుగా మీరు ప్రేరేపింపబడుతూ ఉంటారు. विभिन्न प्रकार से तुम जो पवित्र आत्मा के जरिए प्रेरित ఒక होते हो, వివాహం విషయంలో మీరు ప్రేరేపింపబడుతుంటారు. विवाह के विषय में आप में ये प्रेरेपण होता है. రక్షణ తీసుకునే విషయంలో ప్రేరేపింపబడతా ఉంటారు. उद्धार लेने के विषय में आप प्रेरेपण लेते हो. హల్లెలూయా. హల్లెలూయా. కదా ఎంతో మందికి మనసులో అనిపిస్తా ఉంటది, जब बहुत से लोगों को मन में ये लगता है ఈ క్రిస్మస్ సీజన్ లో నేను ఏదో చేయాలనిపిస్తా कि इस ఉంటది. क्रिसमस के सीजन में मुझको कुछ ना कुछ करना है. ఏదో రకంగా ఏదో రీతిగా किसी न किसी तरह से किसी न किसी प्रकार से, సమాజానికి కావచ్చు, जैसे समाज के लिए हो, దేవునికి కావచ్చు, खुदा के लिए మీ हो, కుటుంబానికి కావచ్చు, या तुम्हारे परिवार ఆ के लिए हो, ప్రేరేపణ కలుగుతా ఉంటది. वो प्रेरेपण तुम में आता మరి है. ఒక క్రిస్మస్ సీజన్ లో तो इस क्रिसमस सीजन ఆ में రీతిగా దేవుని ఆత్మ బలంగా పనిచేస్తా ఉంటది. खुदा का आत्मा बलवान रीति से जो कार्य करता है. హల్లెలూయా. హల్లెలూయా. అది అనుకునేది నువ్వు కాదు, वो सोचते तुम నీ नहीं, లోపల ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ అది. तुम्हारे अंदर मौजूद पवित्र आत्मा का ये प्रेरेपण है. దేవుని ఆత్మ ప్రేరేపిస్తా ఉంటది. खुदा का आत्मा ये प्रेरेपण देता దేవుని है. ఆత్మకి లొంగిపోండి, खुदा की आत्मा के आगे झुक जाओ. పరిశుద్ధాత్మకి లోబడిపోండి. पवित्र आत्मा का कहना నీ मानो. శరీరానికి నువ్వు లోబడకు. तुम्हारे शरीर का कहना नहीं నీ मानना है. శరీరము సాతాను ఉపయోగించుకునే ఆయుధము. जो तुम्हारा शरीर शैतान इस्तेमाल करता నీ वो हथियार శరీరానికి है. ఎన్నడూ మీరు లోబడకండి. कहीं पर भी अपने शरीर का कहना नहीं కేవలము मानना. దేవుని ఆత్మకి మాత్రమే లోబడండి. सिर्फ खुदा की आत्मा के आगे ही तुमको उसका कहना मानना है. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇస్లియే దేవుని ఆత్మ ప్రేరేపణలో खुदा की आत्मा के प्रेरेपण में ఈ రోజు आज के दिन మరి చూసుకునేది ఏంటంటే, हम ये देखते हैं कि మరి రకరకాల వ్యక్తులని మనము ఎదుర్కొంటున్నాము. विभिन्न प्रकार के व्यक्तियों का हम सामना గత करते हैं. 2025 సంవత్సరంలో जो है पिछले साल में जो है ఎంతో మంది కరెక్ట్ వ్యక్తులని, बहुत से सही व्यक्तियों ఎంతో को, మంది తప్పుడు వ్యక్తులని बहुत से गलत व्यक्तियों को మనం ఎన్నుకున్నాము. हमने जो चुना है, వాళ్ళు స్నేహితులు కావచ్చు, वो चाहे दोस्त होंगे, బంధువులు రీతిగా కావచ్చు, चाहे रिश्तेदारों के रूप में होंगे, లేకపోతే ఎక్కడ సావాసమైనా సరే यहाँ कहीं पर भी किसी प्रकार की संगति में हो, మీ సావాసము తప్పుడుగా ఉండిండొచ్చు, तुम्हारी संगति गलत रही होगी, మరి తప్పుడు వ్యక్తులతో ఉండిండొచ్చు. गलत व्यक्तियों के साथ रही ఈ होगी. రోజు దేవుడు ఆ సావాసాన్ని తిరిగి పరిశుద్ధపరచబడును గాక. आज के दिन फिर से तुम्हारी वो सारी संगति जो प्रभु के नाम है वो पवित्र कर दी जाने पाए. దేవుల్లో అన్ని పొందుకునేటి కావు, కొన్ని వదులుకునేటి కూడా ఉన్నాయి. खुदा में सब कुछ पाने वाली बातें नहीं, लेकिन थोड़ी चीजों को छोड़ने वाली भी బాగా అది होती మీ है. యొక్క మైండ్ లో పెట్టుకోవాలా. अच्छे से इस बात को अपने दिमाग దేవుడు में అన్ని दर्ज నాకు करो. ఇస్తాడు కాదు, కొన్ని వదులుకోవాలి కూడా. खुदा मुझको सब कुछ देगा यही नहीं, लेकिन थोड़ी चीजों को तुमको छोड़ना भी है. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం ఎలాంటి వాళ్ళతో సావాసం చేయాలని తెలుసుకొని आज के दिन हमको जानने कैसे लोगों के साथ अपना संगति करना है 2026 లో देखकर, బలంగా మనం ప్రవేశిస్తాము. हम जो आने वाले 2026 साल में जो है बलवंत रीति से हम प्रवेश करेंगे. చూడండి సామెతలు देखो नीति वचन की पुस्तक సామెతలు 17వ అధ్యాయం 17వ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. హల్లెలూయా. हालेलुया. కదండి, సావాసం అనేది ఎలా ఉండాలంటే, संगति जो किस रीति से होनी ఆ चाहिए, యొక్క సావాసంలో ఉన్న ప్రేమ ఎలా ఉండాలంటే, वहां पर वैसी संगति में होने वाला प्रेम అది कैसा रहना ఎలాంటి चाहिए. సావాసమైనా సరే ఈ రోజు దేవుడు మాట్లాడుతూ वो ఉన్నాడు. किसी प्रकार की संगति आज के दिन ఒక प्रभु ये సిస్టర్ कहता సిస్టర్ है. సావాసమైనా సరే, एक सिस्टर किसी दूसरी ఒక सिस्टर के బ్రదర్ साथ की బ్రదర్ संगति हो, సావాసమైనా या సరే, एक ब्रदर किसी दूसरे ब्रदर భార్య के साथ की భర్తల संगति हो, సావాసమైనా या సరే, पति पत्नी के बीच की संगति తల్లిదండ్రులు हो, పిల్లల సావాసమైనా సరే, या माता पिता बच्चों के बीच की संगति हो, ఎలా ఎన్నుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. कैसे चुनना चाहिए, क्योंकि प्रभु ये कहता है. చర్చ్ లో ఉన్నారు కాబట్టి कलीसिया में हो ఇక్కడ ఉన్న इसलिए, వాళ్ళందరూ మంచోళ్ళని నేను ఎప్పుడు చెప్పలే, అన్న కూడా ఎప్పుడు చెప్పలేదు. यहाँ पर रहने वाले सारे लोग अच्छे लोगों के, ना ही मैंने कभी कहा है, ना ही అది अन्ना ने कभी సర్వ कहा సత్యము. है. ये सर्व सत्य है. నా పక్కన ఉన్నోడిని కూడా నువ్వు నమ్మకు అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటాము मेरे మేము. पास जो खड़ा व्यक्ति को भी आपको भरोसा नहीं करना, क्योंकि मैं हमेशा तुमसे कहता మా हूँ, ఎంబడి మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు. చెడ్డోడు మారడానికి వస్తాడు, మంచోడు బలపడడానికి వస్తాడు. हमारे साथ जो है अच्छे लोग भी रहते हैं, बुरे लोग भी आते हैं. अच्छा इंसान और अच्छा बनने के लिए, बुरा इंसान बदलने के लिए वो आता है. సావాసం
అనేది ముఖ్యము संगति जो है वो बहुत जरूरी है। కదండి. అందరినీ లోకాన్ని ప్రేమించు, जो है सब लोगों से तुम्हें प्रेम रखना है, లోకాన్ని ప్రేమించు, दुनिया से प्रेम रखो, కానీ సావాసం ఎవరితో చేస్తున్నావు నువ్వు? लेकिन संगति तुम किसके साथ करते हो? లోకమంతా స్వార్థ ప్రకటించు जो है सारी सृष्टि में जो అని सुसमाचार को దేవుని प्रकट వాక్యం करो, సెలవిస్తుంది. ये खुदा का वचन कहता है। కానీ అలా అని చెప్పి लेकिन ऐसा ఒక कहकर తాగుబోతుల గుంపులో పోయి నువ్వు కూర్చోకు అక్కడ. जो शराब पीने वाले लोगों के झुंड के उनके बीच में जाकर ना बैठ जाओ तुम। ఎక్కడైతే చారత్వం ఉన్నదో, जो है जहाँ कहीं भी इस प्रकार का हो पाप, ఎక్కడైతే వ్యభిచారం ఉన్నదో जहाँ कहीं भी व्यभिचार होता है, అక్కడ పోయి నువ్వు కూర్చోకు అక్కడ. वहाँ जाकर ना बैठो तुम। దేవుడు లోకమంతటికి స్వార్థ ప్రకటించమన్నాడు खुदा గాని, ने कहा सारी दुनिया में सुसमाचार प्रकट करने को, అందరిని लेकिन ప్రేమించమన్నాడు గాని सबसे प्रेम रखने को कहा है, लेकिन సహవాసము కొంతమందితోనే చేయమన్నాడు. संगति थोड़े लोगों के साथ ही करने को ఇలాంటి कहा है। వాళ్ళతోనే చేయమన్నాడు. ऐसे ही लोगों के साथ ही तुमको संगति करने को कहा है। హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళతోనంటే ऐसे लोगों के ఇక్కడ साथ అంటున్నాడు దుర్దశలో కూడా कहते हैं कि दुर्दशा में भी ఎవరితో అయితే నీ సావాసం చేస్తున్నావో जिसके साथ तुम जो संगति कर వారు रहे हो, దుర్దశలో కూడా నీకు తోడుగా ఉండాలా. वो जो है उस दुर्दशा में भी तुम्हारे साथ रहना चाहिए। దుర్దశలో కూడా నిన్ను ప్రేమిస్తూ ఉండాలా. तुम्हारी बुरी हालत में भी वो तुमसे प्रेम रखना ही चाहिए। గుడ్ టైమ్స్ లోనే కాదు, బ్యాడ్ టైమ్స్ లో కూడా నీకు తోడుగా ఉండాలా. अच्छे समय में नहीं, बुरे समय में भी वो तुम्हारे साथ रहना चाहिए। ఆరోగ్యంగా ఉన్నప్పుడు जब तुम सेहतमंद మంచి हो ప్రేమ, तब अच्छा प्रेम दिखाते అనారోగ్యంగా हैं। ఉన్నప్పుడు जब सेहत ठीक ना हो तो వాళ్ళు దూరం అవడం కాదు, वो लोग दूर हो जाना, ऐसा ఇంకా नहीं, దగ్గరగా అవ్వాలి నీకు. और तुम्हारे नजदीक होने चाहिए। ముఖ్యంగా वो భార్య భర్తలలో के तौर पर पति पत्नी में ఆరోగ్యంగా ఉన్నప్పుడు जब वो जो सेहतमंद हो ఎంతో तो మంది జీవితాలలో నేను చూస్తా ఉన్నాను. बहुत से लोगों के जीवन में मैंने देखा है, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటున్నారు, जब वो सेहतमंद रहते तो बड़ी కానీ आनंदित रहते हैं। అనారోగ్యం తెచ్చిపెట్టినప్పుడు जब कुछ बीमारी आ ఎంతో जाती है మంది उनको, భార్య భర్తలలో जब थोड़े पति पत्नी ఒక में రోజు 2 రోజులు 3 రోజులు అంటే సహిస్తున్నారు. 1 दिन 2 दिन या 3 दिन सहते हैं, ఒక నెల అయ్యేసరికి और 1 महीना होते ही నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పో, तुम अपने माँ के घर चले जाओ, లేకపోతే నీది నువ్వు చూసుకో. या तुम अपना खुद देख लो। ఈ యొక్క రకరకాలుగా అయిపోతా ఉన్నారు. ऐसा विभिन्न प्रकार से हो जा रहे हैं लोग। ఒక్కసారి నీకు ఇచ్చిండ్రంటే, जब एक बार आपको दिया ఒక్కసారి गया నీకు तो, అప్పచెప్పిండ్రంటే एक बार आपके हवाले ఇంకా की జీవిత गया है కాలం అంతా तो जीवन भर, ఏదేమైనా దుర్దశలో ఉన్నా మంచి ఒక దశలో ఉన్నా, चाहे किसी भी अच्छी हालत में रहो या बुरी हालत में रहो, తల్లిదండ్రులు మరి వృద్ధాపంలో ఉండగానే పిల్లలు బాగా సెటిల్ అయిపోయి ఏం చేస్తున్నారమ్మా ఈ రోజులలో? जब माता पिता उनकी बुरी अवस्था में है तो बच्चे उनके संग क्या कर रहे हैं? వారి దుర్దశలో, उनकी बुरी వాళ్ళ हालत వృద్ధాపంలో में, उनके बुढ़ापे में సావాసము संगति उनके साथ వాళ్ళతో చేయాల్సింది పోయి, करना चाहिए, ఆ लेकिन దుర్దశలో వాళ్ళకి తోడుకుండాల్సింది పోయి, कि उस बुरी हालत में उनके साथ रहना, लेकिन మేము మీ కొరకే సంపాదిస్తున్నాం కదా, हम तो तुम्हारे लिए कमा रहे हैं ना, మీ కొరకే సంపాదిస్తున్నాం కదా, हमारे लिए तो हम कमा నెలకింత रहे हैं ना, పారేస్తున్నాం కదా जो इतना आपको हर महीने दे रहे हैं అన్న ना, ప్రపంచం ఈ రోజు ఉన్నది ऐसी दुनिया है आज के जमाने में, కంప్లీట్ గా ఈ వాక్యానికి విరుద్ధంగా ఉన్నది. पूरी तरह से इस वचन के जो है विपरीत है, కంప్లీట్ గా వాక్యానికి విరుద్ధంగా ఉన్నది. पूरी तरह से वचन के विरोध में ही है। గమనిస్తున్నారా మీరు? ध्यान दे रहे हो क्या आप इस बात చూస్తున్నారా पर? మీరు? देख रहे हो आप इस बात पर? హల్లెలూయా. హల్లెలూయా. అలా అని మీ జాబులు చేసుకోవద్దనట్లే నేను. ऐसा कहकर तुम नौकरी ना करो, कहकर नहीं कहता జ్ఞానంతో हूँ, ఆలోచించండి బాగా. बड़े ज्ञान के साथ तुमको सोचना है। హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సరే, నీ స్నేహితుడైనా సరే, चाहे जो कोई भी, चाहे तुम्हारे నీ दोस्त हो, దుర్దశలో ఉన్నవాడే నీ స్నేహితుడు. जो तुम्हारी बुरी हालत में నువ్వు तुम्हारा साथ देता మంచిగున్నప్పుడు वही ఎలాగైతే तुम्हारा दोस्त ప్రేమించిండో, है। जैसे तुम्हारे अच्छे वक्त में तुमसे प्रेम నీ रखा है, దుర్దశలో కూడా నిన్ను ఆ రీతిగా ప్రేమించాలా. तुम्हारी बुरी हालत में वो तुम्हें उसी तरह से प्रेम रखना चाहिए तुम्हारे హల్లెలూయా. साथ। हालेलुया। హల్లెలూయా. हालेलुया। అట్లాంటి వాళ్ళతో మీ సావాసం ఉండును గాక. ऐसे लोगों के साथ तुम्हारी संगति होनी चाहिए, మీ సంఘంలో అయినా సరే, चाहे कलीसिया में भी हो, సంఘంలో ఉన్నా సరే, चाहे कलीसिया में भी తోటి हो, సిస్టర్ ఉన్నదనుకో, साथ ही कोई सिस्टर है, సిస్టర్స్ బ్రదర్స్ సావాసం చేయాలని ప్రేయర్ పవర్లో స్ట్రిక్ట్ గా చెప్తాము. चाहे सिस्टर्स के साथ और ब्रदर्स के साथ एक संगति करेगा, को प्रेयर फॉर्म में बहुत ही सख्ती से ప్రేయర్ कहा రిక్వెస్ట్ गया ఏమైనా है। ఉంటే నువ్వు సిస్టర్ కి చెప్పుకో అమ్మా, బ్రదర్ కి చెప్పుకుంటారు. चाहे तुमको कोई समस्या कहनी है तो सिस्टर से कहे, ब्रदर से ही कहे। ప్రార్థన చేసే వాళ్ళు వీరా, प्रार्थना करने वाले लोग సేవ अलग हैं। చేసేటప్పుడు సేవకులకి మీరు చెప్పొచ్చు, चाहे सेवा जो करते हैं उन सेवकों से आप कह सकते हो, ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో తీర్చిదిద్దబడిండ్రు. क्योंकि वो लोग उस स्थान पर उस रीति से बनाए गए हैं। హల్లెలూయా. హల్లెలూయా. సేవకులమైనప్పటికీ కూడా चाहे सेवक होने के बावजूद भी మేము కూడా हम మీ भी ప్రార్థన అంశం వరకే వింటాము. आपकी प्रार्थना निवेदन हद तक ही సిస్టర్స్ सुनते పర్సనల్ हैं। అంశాలు కూడా जैसे सिस्टर्स की जो व्यक्तिगत बातें भी होती ఆంటీ है, మోనికక్క హాట్సక్క స్వీటక్క వీళ్ళు వింటా ఉంటారు. चाहे आंटी है, मोनिका का, हैट्सक का, स्वीटक का, ये लोग మీ सुनते हैं। ప్రార్థన అంశాల వరకు విని आपकी जो దాని प्रार्थना గురించి निवेदन ప్రార్థన చేసి सुनकर, మిమ్మల్ని బాగు చేసే పని దేవుడు మాకు అప్పచెప్పిండు. उसके హల్లెలూయా. लिए प्रार्थना करके आपको ठीक करने का ये काम खुदा ने हमको सौंपा है। हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి అట్టి రీతిగా జ్ఞానంతోనే మనం ఎక్కడి వరకు ఉండాలి అక్కడ నడుచుకుంటూ ఉండాలా. इसलिए बड़े ज्ञान के साथ जहाँ जैसे चलना है उस रीति से हमको रहना है। కాబట్టి దుర్దశలో కూడా నీ కొరకు ప్రార్థన చేసే సిస్టర్, चाहे तुम्हारी बुरी हालत में तुम्हारे लिए प्रार्थना करने वाले सिस्टर, దుర్దశలో కూడా నీ కొరకు వచ్చే వాళ్ళు
जो तुम्हारी बुरी हालत में जो तुम्हारे लिए आते हैं वो ఈ लोग। రోజు లోకమంతా రకరకాలుగా సేవ జరుగుతున్నది. आज के जमाने में पूरी दुनिया में विभिन्न प्रकार से सेवा हो रही है। నువ్వు డబ్బులు ఇస్తేనే దేవుడు అన్న మాట పచ్చి అబద్ధం అది. तो पैसे दोगे तो तुम्हारे लिए खुदा, ये बात सरासर झूठ है। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు డబ్బులు ఇచ్చినట్టు డబ్బులు ఇవ్వకపోయినా तुम चाहे पैसे दो या ना दो। మరి మా తల్లిదండ్రులు సామెన్ ఇస్తరక నాకు చెప్పిన మాటలు ఎన్నో సేవ విషయంలో. हमारे माता पिता सैमन और एसरा ने खास तौर पे बहुत सारी మరి सेवा के ఇస్తరక विषय నాకు में ఎప్పుడు ఒక बताया మాట ఏం చెప్పేదంటే, है। एसरा का क्या कही నువ్వు है ఒక मुझसे? పెళ్లికి పోకున్నా పర్వాలేదురా, तू आप किसी की शादी में ना తాను जाओ तो ఒకడు ना सही, చచ్చిపోతే వాళ్ళ ఇంటికి కంపల్సరీ పోమని చెప్తాడు. लेकिन किसी की मृत्यु होती है उनके घर में तुमको जरूर जाना ఇలాంటి है। ఎన్నో విషయాలను బట్టి మేము ముందుకు నడుస్తా ఉన్నాం. ऐसी बहुत सी बातों को लेकर हम आगे बढ़ रहे हैं। హల్లెలూయా. 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 కాబట్టి నీ इसलिए దుర్దశలో నీకు తోడుకున్న వాడే, जो तुम्हारी बुरी हालत में నీ तुम्हारे साथ దుర్దశలో रहता నీకు है, తోడుకున్న సిస్టరే, तुम्हारी बुरी हालत में तुम्हारे నీ साथ रहने దుర్దశలో वाली నీకు सिस्टर, తోడుకున్న బ్రదరే, चाहे तुम्हारी बुरी हालत में तुम्हारे साथ रहने वाला वो నువ్వు నీ దగ్గర ब्रदर, నీ లేనిది ఇవ్వమని అనట్లేను. तुम्हारे पास जो नहीं है वो देने के लिए नहीं कहते నీ हैं। దగ్గర డబ్బులు లేకపోతే నీ డబ్బులు లేకపోతే పోయి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. तुम्हारे पास अगर पैसे नहीं है तो फिर भी जाकर तुम उन्हें पैसे देना, ऐसा नहीं है। పోయి ఒక రెండు బలపరిచి మాటలు చెప్పు, चाहे तो उनको जो है सांत्वना देने वाली बातें कहो, పోయి వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. जाकर उनके लिए प्रार्थना करो। బాధలో ఉన్న సిస్టర్ అలా పడి ఉండడం చూసి दुख में वो सिस्टर वैसा पड़ी हुई देखकर వదిలేకండి. उसे ना ऐसे अकेले బాధలో ఉన్న छोड़ो। బ్రదర్ అలా ఒంటరిగా ఉండడం చూసి दुख में वो ब्रदर डूबा उसे अकेला वैसा देखकर వదిలేకండి. उसे अकेला ना छोड़ो। నువ్వు దేవుని బిడ్డవైతే तुम अगर वाकई में खुदा की దుర్దశలో संतान हो तो తోడుకుండే బిడ్డగా నువ్వు ఉండును గాక. किसी व्यक्ति की बुरी हालत में उसके साथ रहने वाले కేవలం बनो। ప్రార్థన చేసుకునే వాళ్ళే కాదమ్మా, सिर्फ प्रार्थना करने वाले ही नहीं, నీ జీవితం ఉండాల దేవునిలో, तुम्हारा जीवन प्रभु में నీ होना चाहिए। బ్రతుకు ఉండాల దేవునిలో. तुम्हारा जीवनी उस प्रकार से होनी चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. మరి దాన్ని బట్టి ఈ యొక్క సంఘంపై దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. जय इस कलीसिया के विषय में, जो इस बात में जो खुदा कितना ही आनंदित होता జీవం है। కలిగిన సంఘం అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. जीवन से भरा वो कलीसिया के प्रभु यह हमसे बात करता ఎందుకంటే है। సండే ఒకటి ఇక్కడ ఆరాధన జరగదు. तो यहाँ पर सिर्फ रविवार एक ही दिन नहीं जो आराधना होती సోమవారం है, ప్రతి ఒక్క శనివారం వరకు ప్రతిరోజు జరుగుతా ఉన్నది. हफ्ते के हर एक दिन जो यहाँ पर जो है आराधना ఉదయం होती 10 है। నుంచి 1 గంటల వరకు सवेरे 10 से लेकर 1 बजे మరి तक ఆంటీ తీసుకుంటది. आंटी लेती है वो తర్వాత आराधना। సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు. फिर शाम में 7 बजे से लेकर 8 बजे तक। అంతేకాకుండా మధ్యలో ఎంతో మంది సిస్టర్స్ ఇంటి దగ్గర వంటలు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉంటారు. जो है बहुत से सिस्टर घरों पे जो खाना पकाकर यहाँ का फिर वो प्रार्थना में బ్రదర్స్ बैठती పని है। చేసుకొని వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉంటారు. ब्रदर्स जो है काम करके आके यहाँ पर प्रार्थना में बैठते हैं। మరి మేము లేకున్నా సరే हम ना होने पर भी ఎవరైనా यहाँ సిస్టర్ पर ఇక్కడ బాధపడుతూ కూర్చొని ఉంటారు, ఓ రోజు ఒక రోజు బాధపడుతూ సంఘానికి వస్తారు. कोई जो सिस्टर हो या ब्रदर जो बड़े दुख के साथ, जो बड़ी समस्याओं के साथ जो कलीसिया మరి में ఇక్కడ आके ఉన్న बैठते సిస్టర్స్ हैं, ఏం చేస్తున్నారమ్మా? तो फिर यहाँ पर मौजूद कलीसिया में వాళ్ళని sisters అడిగి क्या వాళ్ళ करते కొరకు हैं? ప్రార్థన చేయట్లే, वो उनसे पूछते हैं, उनके लिए प्रार्थना नहीं వాళ్ళని करते అడిగి हैं వాళ్ళ क्या? కొరకు ఏమైందయ్యా जब उनसे पूछते कि क्या हुआ అని है, ఒక ముగ్గురు నలుగురు కలిసి ప్రార్థన చేస్తా क्या ఉంటారు. 3-4 लोग बैठ कर इकट्ठा वहाँ पर उनके लिए प्रार्थना करते हैं। ప్రతి సర్వీస్ అయిపోగానే చూడండి हर एक जो आराधना सर्विस होने के 2-3 बाद देखो గుంపులు అక్కడక్కడ కనిపిస్తా ఉంటాయి. यहाँ वहाँ लोगों का झुंड बैठा हुआ दिखेगा సిస్టర్స్ బాధలు అడిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. सिस्टर्स दूसरे सिस्टर जो दुख तकलीफ में उनके लिए బ్రదర్స్ प्रार्थना బ్రదర్ करते కొరకు हैं। ప్రార్థన చేస్తూ ఉంటారు. ब्रदर्स दूसरे ब्रदर्स के लिए प्रार्थना करते रहते हैं वहाँ बैठकर। హల్లెలూయా. हालेलुया। కాబట్టి దుర్దశలో మనం వారికి తోడుగా ఉంటున్నామంట. इसलिए लोगों की बुरी హల్లెలూయా. हालत में हम उनके साथ रहते हैं। మరి ఈ రోజు हालेलुया। ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన అంశాల కొరకు. यहाँ पर हम जो सारी प्रार्थना निवेदनों के लिए जो एक सम्मति होकर हम నా प्रार्थना అంశం करते కొరకు हैं। వచ్చిన వీరంశాల గురించి ప్రార్థన చేస్తారు ఏంటయ్యా అని जो है అంటున్నారు. मैं अपने जो प्रार्थना निवेदन के लिए आया, मैं दूसरों की प्रार्थना వాక్యాన్ని निवेदन के लिए प्रार्थना నెరవేరుస్తున్నాం. करते हैं। హల్లెలూయా. हम जो यहाँ पर వాళ్ళు वचन को पूरा దుర్దశలో करते हैं। ఉన్నారంట, वे लोग बुरी हालत నువ్వు में వారి हैं, కొరకు ప్రార్థన చేసినావంట. तुम उनके लिए प्रार्थना ఈ किए రోజు हो। నువ్వు ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తున్నావు. आज के दिन హల్లెలూయా. आराधना में तुम प्रभु के वचन को पूरा कर रहे हो। హల్లెలూయా. हालेलुया। हालेलुया। దేవుని వాక్యాన్ని నెరవేర్చడంలో చాలా శక్తి ఉన్నది, खुदा के वचन को पूरा करने में बहुत शक्ति होती చాలా है, బలము ఉన్నది, बहुत ही बल मिलता है उसमें, పరిశుద్ధత ఉన్నది. और पवित्रता होती है। తర్వాత 27వ అధ్యాయం చూద్దాము. 27 अध्याय में हम देखेंगे 27వ అధ్యాయం 17వ వచనము. 27 अध्याय उसका 17 वचन। ఇనుము చేత ఇనుము చేత ఇనుము పదునగును ఇనుము పదునగును పదునగునట్లు అట్లు ఒకడు ఆ, తన చెలికానికి వివేకము పుట్టించును. వివేకము పుట్టించును. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో సావాసం చేయాలంట? इसके साथ संगति करनी है कहते ఇనుము हैं। ఇనుముతోనే సావాసం చేయాలా. लोहा लोहे के साथ ही जो वो ఇనుము संगति ఇనుముతోనే करना है। సావాసం చేస్తే जब लोहा लोहे के साथ संगति करेगा వాళ్ళు तो ఆ కత్తి ఎంత అయితే తేజుగా ఉంటుందో जैसे वो तलवार तेज होती है, అట్టి రీతిగా ఉంటారంట. उस रीति से रहते हैं ఒక वो। ఆయుధములకు एक ఉంటారంట. हथियार, एक तलवार समान होते हैं। హల్లెలూయా. 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 హల్లెలూయా। తల్లిదండ్రులు పిల్లలు ఒక ఇనుములాగా ఉండును గాక. जो है माता पिता बच्चे लोहा భార్య लोहे के భర్త समान ఇనుము रहे, ఇనుములాగానే ఉండును గాక. पति और पत्नी दोनों लोहे लोहे के समान సేవకులు रहे, సంఘస్థులు ఇనుములాగానే ఉండును గాక. जैसे सेवक और कलीसिया के लोग जो लोहे लोहे के హల్లెలూయా. समान ही रहे। हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ సామన ప్రాణమన వీలే మోనికక్కనే కాదు బలవంతులు ఇక్కడ. यहाँ पर सिर्फ सामना ब्राह्मण और मोनिका
का कहीं नहीं మీరు కూడా बलवान लोग దేవుని ఆరాధించి శక్తి పొందుకుంటున్నారు. तुम भी जय खुदा की आराधना करके शक्ति को అందుకనే ఇది पाते हो ప్రేయర్ పవర్ అయింది. इसलिए ये హల్లెలూయా prayer power हुआ है హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया ఎన్ని సమస్యలు ఇక్కడ రాసి వేసి మన మధ్యలో పడితే यहाँ पर कितने सारे लोगों की समस्याएं लिखकर यहाँ पर हमारे बीच ఉట్టి में रखी మేము जाती కాదు, है तो సేవకుల ప్రార్థన వల్ల కాదు, यहाँ पर सिर्फ हम सेवकों की प्रार्थना के द्वारा ఇనుము ही ఇనుము नहीं ఉన్నది కాబట్టి यहाँ ఆ पर యొక్క लोहा సమస్యలన్నీ హల్లెలూయా हालेलुया పెక్కలించబడబడుతున్నాయి. वो सारी హల్లెలూయా समस्याएं जो वो पूरी तरह से तहस नहस कर दी जाती है హల్లెలూయా. అట్టి हालेलुया రీతిగా మనకున్న ఆయుధం ని వాడుకుంటున్నాము. उस रीति से हमारे पास मौजूद उस हथियार का हम इस्तेमाल అట్టి करते రీతిగా हैं ఆయుధం అనేది తయారు చేయబడుతుంది. उस रीति से वो हथियार वो तलवार तैयार ఒక होता है భార్య భర్త ఒక ఆయుధం లాగా ఉండండి. जय पति और पत्नी जो एक हथियार समान रहे वो హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నీ సావాసం కూడా यहाँ संगति भी అట్టి వారితోనే ఉండాలి. वैसे लोगों के साथ ही रहना चाहिए మరి నీ तुम्हारा జాబ్ వేరేలతో ఉండద్దా అని అంటే जब तुम्हारी नौकरी की जगह में क्या तुम दूसरे लोगों के साथ नहीं रहना क्या నీ पूछने జాబ్ पर లో వాళ్ళ సావాసులు కాదు, వాళ్ళు जो है तुम्हारी नौकरी की जगह में वो तुम्हारी వాళ్ళని संगति नहीं है కొలీగ్స్ అంటారు. वो వాళ్ళని तुम्हारे सहकर्मी ఈ है లోకములో इस दुनिया ఈ में యొక్క పిచ్చి యూట్యూబ్ పిచ్చి సావాసాలన్నీ నేర్పిస్తా ఉంటారు. जो है दुनिया जो है नौजवानों को जो बहुत ही जो बेकार वो पागलों वाला जो కొన్ని संगति మంచి के बारे కూడా में ఉన్నాయి सिखाती కానీ है యూట్యూబ్ లో थोड़े जो अच्छे थे पहले చెడు కూడా ఉన్నాయి. और थोड़े जो है बुरे भी है కాబట్టి इसलिए చూడండి, देखो మరి నీ స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర ఉన్న వాళ్ళు ఏమైతారు? तुम्हारे स्कूल के पास और कॉलेज के पास मौजूद वे लोग क्या వాళ్ళ कहलाते हैं క్లాస్మేట్స్ అవుతారు. वो तुम्हारे क्लासमेट्स వాళ్ళ हैं సహవాసాలు కాదు, ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు वो तुम्हारे दोस्त नहीं है वो ఫ్రెండ్షిప్ అనేది సావాసం అనేది ఇనుముతోనే చేయాలా. जो है दोस्ती और संगति जो एक लोहा लोहे के साथ ही करना चाहिए హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా इसलिए ఉండండి. इस विषय में आपको बड़े ही चौकस रहना ఆ है విషయంలో 2026లో సావాసం చేయండి. जो इस रीति से आप आने वाले 2026 साल में ऐसी संगति के साथ 2026లో रहे మంచి సావాసం మీకు కలుగును గాక. 2026 साल में एक अच्छी संगति तुमको मिले మంచి సావాసం మీకు దొరుకును గాక. एक अच्छी संगति तुमको मिले इस आने वाले 2026 साल में హల్లెలూయా. हालेलुया కొలీగ్స్ తో కొలీగ్స్ లాకుండు, క్లాస్మేట్స్ తో క్లాస్మేట్స్ లాకుండు. अपने सहकर्मी के साथ सहकर्मी के समान रहो अपने మీ ఇంటి क्लासमेट के పక్కన साथ ఉన్న స్త్రీ, घर के पास మీ ఇంటి పక్కన ఉన్న స్త్రీ, आपके घर के पास पड़ोस में रहने वाली स्त्री ఈ స్త్రీ और ये स्त्री అరుగు మీద కూర్చొని वो जो है घर के ओटले पर बैठकर సావాసం కాదు చేసేది. वो संगति नहीं करते हैं ఇంటి वो పక్కన ఉన్న నేబర్ లెక్క ఉండు. एक पड़ोसी के साथ पड़ोसी के जैसे ही रहो పొరిగింటి వాడు లాగా ఉండు. अपने पड़ोसी के घर के व्यक्ति के साथ సాయం पड़ोसी చేయ వాళ్ళకి समान సాయం रहो। కావాల్స్తే अगर उनको सहायता की जरूरत है तो उनकी सहायता మంచి కూర करो వండితే వాళ్ళకు కూడా కొంచెం పంపించు. जो अच्छा कुछ बनाओगे सब्जी वगैरह కానీ तो उनको అరుగు भी మీద भेजो। కూర్చొని సావాసాలు కాదు. उनके साथ ओटले पे बैठना वो संगति नहीं कहलाता है హల్లెలూయా. हालेलुया కాబట్టి దేవుడు అంటున్నాడు ఇనుముతోనే సావాసం చేయాలా. खुदा कहता है कि एक लोहा लोहे के साथ ही संगति करना चाहिए తర్వాత అదే అధ్యాయంలో 6వ వచనం చూడండి. उसी अध्याय के 6वें वचन में हम ये देखते हैं మేలును కోరి స్నేహితుడుగా గాయములు చేయును మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును ఏం చేస్తారంట? क्या करते हैं कहा गया ఇనుము రాసుకుంటే ఏమైతదంట? लोहा लोहे के साथ जब घिसता है तो क्या होता है సరైన వ్యక్తులతో సావాసం చేస్తే ఏమైతదంట? चाहे सही व्यक्तियों के साथ संगति करोगे तो क्या होता है చెప్పాలి అందరు. तब जवाब दे ఏమైతది? क्या होता है ఆ? क्या होता है గట్టి చెప్పాలి. जोर से जवाब दे గాయము ఏమైతది? क्या होता है जख्म होता है గాయములైతాయంట. హల్లెలూయా. जख्म होते हैं మరి हालेलुया లోకం అట్లా చెప్తలే కదా ఫ్రెండ్షిప్ సావాసం అంటే. फिर दुनिया जो है वो दोस्ती जो है वो संगति के बारे में ऐसा नहीं గాయపరిచేవాడు कहते ना స్నేహితుడే కాదంటున్నది. जो जन्म नहीं पे वो तो जो है दोस्त कहलाता ही नहीं అదే कहते हैं। లోకము, ఇదే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. दुनिया है ये पवित्र ग्रंथ है ఏ हालेलुया సర్వ సత్యంలో ఉంటే నువ్వు గాయపడవు తర్వాత. जो है अगर तुम सर्व सत्य में रहोगे बाद में तुम जो जख्मी नहीं होंगे హల్లెలూయా हालेलुया కదండి. తర్వాత చూడండి, आगे देखिएगा పగవాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును లెక్కలేని ముద్దులు పెడతాడంట. जो दुश्मन होता है बहुत सी चुम्मियां वो लेता है హల్లెలూయా हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. సరియైన సావాసము, सही संगति సరియైన సావాసము సही సంగతి నిన్ను గాయపరుస్తది. तुमको जख्म देता है పగవాడు और तुम्हारा जो शत्रु లెక్కలేని होता है, హెచ్చులు హెచ్చిస్తాడు, वो तुम्हारी बहुत सारी లెక్కలేని बढ़ाइयां करता ముద్దులు है పెడతాడంట. वो बहुत सी चुम्मियां तुम्हें लेता है హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను సరి చేసే వాడే సరియైన స్నేహితుడు. तुम्हारे लिए सही वो जो है सहवासी और जो सही दोस्त जो యేసు है ప్రభు నీతో సావాసం చేయాలనుకుంటున్నాడు. यीशु मसीह तुम्हारे साथ संगति करना అందుకనే चाहते हैं ప్రతి వారము దేవుడు నిన్ను సరిదిద్దుతున్నాడు వాక్యముతోని. इसलिए हर हफ्ते वचन के जरिए प्रभु तुम्हें सुधारा सही कर रहा है హల్లెలూయా హల్లెలూయా. 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 నిన్ను సుఖపెట్టేది నీ స్నేహితులు కాదు. तुम्हें सुख देने वाले जो दोस्त नहीं ఒక कहलाते 2 हैं గంటల యొక్క టీవీ లేకపోతే 2 గంటల సినిమా 1 या 2 घंटे का टीवी या सिनेमा నీ స్నేహితులు నిన్ను సుఖపెడతలేరు. या तुम्हारे दोस्त तुम्हें सुख नहीं देते ఇంకా हैं గాయపరుస్తున్నారు. वो तुम्हें
और जख्म कर నీ रहे ఆ हैं, లోపల లోపల ఇంకా గాయపరుస్తున్నారు. अंदरूनी रीति से तुम्हें और जख्मी कर रहे हैं। నీ యొక్క తాగుడు, నీ యొక్క డ్రగ్స్ నిన్ను సుఖపెడతలేదు, ये शराब पीना और जो नशे के पदार्थ ड्रग्स నిన్ను तुम्हें सुख ఇంకా नहीं दे रहे हैं, గాయపరుస్తున్నది, वो तुम्हें और जख्मी कर నిన్ను रहा है, ఇంకా वो గాయపరుస్తున్నది. तुम्हें और घायल कर रहा है। దేవుడు నీకు చేసే గాయము, जो खुदा जो तुमको करता है वो ఇనుము घाव, ఇనుము చేసే గాయము लोहा लोहे को जो करता है घाव, మంచి గాయం. అది ये एक अच्छा जो है घाव మంచి है, కొరకు చేసే గాయము. अच्छे के लिए किया हुआ वो घाव है। మంచి గాయాలు చెడ్డ గాయాలు ఉంటాయా? जो अच्छे जख्म बुरे जख्म होते हैं। మీకు తెలిసిన మంచి గాయాలు ఏంటి చెప్పండి? आप जो जानते हो वो अच्छे जख्म क्या है? మంచి గాయాలంటే अच्छे जख्म माने మరి డాక్టర్ నీకున్న గడ్డని కోసి తీసేస్తాడు, जो डॉक्टर जब तुम्हारे शरीर पर जो गट्टा है वो काट के निकाल देता है, అక్కడ ఒక మరక పడుతుంది, वहां पर एक निशान पड़ता है, దాని మంచి గాయం అంటున్నాడు. अच्छा హల్లెలూయా. जख्म के कहा गया है। हालेलुया। అట్లాంటి గాయాలు అంటున్నాడు స్నేహితులు చేసేది, మరి సరి అయిన సావాసం చేసేది, जो सही संगति जो है के साथ होते हैं, जख्म वैसे होते हैं। సరి అయిన భర్త, సరి అయిన భార్య చేసేది, सही पत्नी व जो सही पति సరి जो అయిన करते हैं, తల్లిదండ్రులు పిల్లలకు చేసేది, सही माता पिता जो बच्चों के साथ करते हैं, సరి అయిన గాయాలు, सही जो जख्म మంచి है, గాయాలు. अच्छे जख्म వాళ్ళు అప్పటికప్పుడు ఏడుస్తుండొచ్చు, वो उस वक्त ही जो है वो करते కానీ होंगे, ఒక మంచి గాయమే వాళ్ళకి చేసి ఉన్నావు. लेकिन एक अच्छा जख्म उनको देते हैं। తల్లిదండ్రులు అవ్వాల్సిన వాళ్ళు తల్లిదండ్రులుగా అట్టి రీతిగా సిద్ధపడండి. जय माता पिता जो बनने वाले उस रीति से तैयारी करे इस बात के लिए। పిల్లలకి చెడిపోవాల్సినంత మంచి అన్ని ఇస్తామనేది కాదు. जय बच्चों के लिए जो वो बिगड़ जाए इस कारण जो कुछ भी चाहिए वो सब कुछ उनको देते रहे, वैसा नहीं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఎవరిని ఎన్నుకుంటున్నావు? इसलिए तुम किसको चुनते हो? ఎవరిని ఎన్నుకుంటున్నావు? तुम किसको चुनते हो? ఇవన్నీ వాక్యాలు చదివిన తర్వాత तुम सब वचनों को पढ़ने के बाद వేరోళ్ళు మంచి చేస్తే दूसरा कोई अच्छा करे तो ముందు పొగుడుతుండే నేను. पहले उसकी सराहना ఇవన్నీ करता था मैं। వాక్యాలు చదువుతూ పోయి लेकिन इन सारे वचनों को जब मैं पढ़ता चला गया हूँ, పొగడమే మానేసిన నేను. उनकी बड़ाई करना ही मैंने ఎవరైనా నన్ను छोड़ పొగినా दिया। నేను అస్సలకి నమ్మను. अगर कोई मेरी बड़ाई करता है तो मैं बिल्कुल भी नहीं मानता हूँ। ఉంటుండొచ్చు నిజమే, हाँ होगा, वाकई में सच होगा वो। కానీ నేను ఆయనని కాదు వాక్యాన్ని నమ్మాల నేను. मुझको उस इंसान पर भरोसा नहीं, लेकिन वचन को हम मुझ पर भरोसा मुझको उस वचन पे करना है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ మటుకు అక్కడికి వెళ్ళిపోనికినే ప్రయత్నిస్తాను. बहुत सी हद तक मैं वहां से चले जाने की कोशिश करता हूँ। మామూలుగా మాట్లాడండి అందరితోని, जो है साधारण रीति से सबके साथ నిజముగా बात మాట్లాడండి करो, అందరితోని, जो वाकई में सच्चाई से बात करो सबके ఏముందో అది साथ। మాట్లాడండి जो అందరితోని, है वही बात करो सबके ఎంత साथ। మాట్లాడాలో అంత మాట్లాడండి. जितना करना है उतना ही बात करो उनके साथ। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా। కాబట్టి इसलिए ఎవరితో సావాసం చేయబోతున్నాం 2026లో? 2026 साल में किसके साथ हम संगति करने वाले हैं? మనకి మంచి గాయాలు చేసే వాళ్ళతో సావాసం చేయబోతున్నాం. जो हमारे साथ हमको अच्छे जख्म देने वाले हैं उनके साथ संगति करने वाले हैं। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। భర్త తప్పుడు దారిలో పోతా ఉంటే చెప్పే రీతిగా మంచి గాయం చేసే భార్యగా నువ్వు ఉండు. जो है गलत रास्ते पे जा रहे तो जो उन्हें सही रास्ते पे चलाने वाले अच्छे जख्म देने वाले पति समान तुम रहो। భార్య తప్పుడు దారిలో పోతే సరి చేసే భర్తగా నువ్వు ఉండు, మంచి గాయం చేసేలాగా. अगर पत्नी गलत रास्ते पे जा रही तो उसको अच्छे जख्म देने वाले उसे सही करने वाले पति के समान तुम रहो। పోనీలే భర్త, పోనీలే భార్య అనుకుంటుంటే जाने दो पति है ना, जाने दो पत्नी है ना कहोगे तो అది ఎక్కడికి దారి తీస్తుందో మీ అందరికి బాగా वो తెలుసు. किस और रास्ता निकालेगा ये तुम अच्छे से जानते हो। హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో కుటుంబాల రీతిగా నశించిపోయినాయి, बहुत से परिवार इस प्रकार से नाश हो సరైన चुके हैं, సావాసం లేక నశించిపోయినాయి. सही संगति ना होने के कारण वे नाश हुए हैं। అవును, ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చెప్పు, हाँ, एक बार दो बार तीन बार बोलो उनसे। తర్వాత నేను ఎప్పుడు చెప్పే మాట उसके बाद हमेशा जो मैं कहता हूँ तुमसे, వినని భర్తకి ఎన్నిసార్లు చెప్తావు? चाहे ना सुनने वाले पति से कितनी बार कहोगे? వినే దేవుడికి చెప్పు. सुनने वाले खुदा నీ से कहो। భర్తని కొట్టి లాక్కొస్తాడు, जो है तुम्हारे पति को वो मार मार के वो నీ భార్యని लाएंगे। తీసుకొస్తాడు, లాక్కొస్తాడు. हमारी पत्नी को खींच कर वो ले आएंगे तुम्हारे पास। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ఓపిక ఉన్నంతసేపు చెప్పు. जब तक तुम में जो है वो सब्र है कहो उनसे। ఓపిక తర్వాత నశించిపోయిన जब తర్వాత तुम्हारा सब्र खत्म हो जाएगा నీ उसके बाद భర్తను వదిలేకు, तुम अपने पति को నీ मत భార్యను छोड़ो, వదిలేకు. अपनी पत्नी को मत छोड़ो। చెప్పడం మాత్రం వదిలేసి దేవునికి చెప్పుకో. उनसे बोलना छोड़ दो, खुदा से बोलना शुरू ఎంతో करो। మంది భార్యలు బాత్రూమ్ లో ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ భర్త టార్చర్ తోని ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి సండే రోజు తెల్లంగి షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని చక్కగా నడుచుకుంటూ ఇక్కడికి వస్తా ఉన్నారు. बहुत से హల్లెలూయా. ऐसे पति पत्नियां हैं जो उनके पति उनको खूब टॉर्चर करते हैं, लेकिन प्रभु ने ऐसा कार्य किया कि अब वो जो है दोनों साथ मिलके जो है रविवार के दिन प्रभु की सेवा के लिए वो आते हैं దేవుని यहाँ యొక్క पर। దారిలో నడవడం నేర్చుకోండి. खुदा के मार्ग पर चलना सीखो। హల్లెలూయా. हालेलुया। ఇది ఆత్మీయ ప్రపంచం. यह आत्मिक दुनिया है। ఈ ఆత్మీయ ప్రపంచంలోకి इस आत्मिक दुनिया में దేవుడు మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. खुदा हमको ले चलता है। ప్రతి ఆదివారం దేవుడు తీసుకెళ్తా हर ఉన్నాడు. रविवार हमको खुदा ले चलता కంప్లీట్ గా है। లోకానికి దేవుని ఆత్మీయ ప్రపంచానికి వ్యత్యాసం 2-3 వారాల నుంచి మాట్లాడుతా ఉన్నాడు. इस दुनिया के और खुदा के आत्मिक दुनिया के बीच में क्या अंतर है, इस विषय में हम 2-3 हफ्तों से जो वचन में देख रहे हैं। మరి ఇప్పుడు
तो अब ఎవరితో ఉండాలి చూసినాము, किसके साथ रहना ఎలాంటి चाहिए వాళ్ళతో देखा ఉండాలి है, చూసినాము. कैसे लोगों के ఇప్పుడు साथ रहना ఎలాంటి देखा వాళ్ళతో है. మనం ఉండకూడదు. अब कैसे लोगों के साथ हमें संगति नहीं करना इस विषय में త్వరగా देखेंगे. చూసి ముగించుకుందాము. तुरंत हम देखकर जो खत्म करेंगे वचन లూకా संदेश. సువార్త 22వ అధ్యాయము. लूका पुस्तक 21वां अध्याय. నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తా. ఇంటికి వెళ్ళి మీరు ప్రార్థనలో ఉంటే దేవుడు ఇంకా అనేక విషయాలు మీకు मैं थोड़ी బయలుపరుస్తాడు. बातें तुमको बताऊंगा. अब घर जाकर प्रार्थना में रहोगे तो खुदा तुम्हें बहुत सी बातें बताएगा ఇవే इस विषय में. విషయాలు ధ్యానించండి. इन्हीं बातों के विषय में ध्यान करना है. లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనము. लूका पुस्तक 22वां अध्याय 47वां वचन. Gospel of Luke 22nd chapter 47th verse. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసుని ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు యూదా నీవు ముద్దు పట్టుకొని మనుష్య కుమారుని అప్పగించున్నావా అని వానితో అనగా, హల్లెలూయా. हालेलुया. కదండి, మొట్టమొదటిగా మనందరము బుద్ధిపాఠం నేర్చుకునేది ये सबसे पहली बात जो हमने जो सीखे हैं యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళతోనే ఉండకూడదు మనము. कि यहूदा इस्करियोत जैसे लोगों के साथ नहीं మన रहना है. యేసు ప్రభువే ఉన్నాడు కదా అని అంటే वहाँ तो यीशु मसीह है ना, ఆ ఉండి रहकर మనకి वहाँ మాదిరిగా జీవించి हमारे लिए एक मार्गदर्शन का అలాంటి వాళ్ళతో बचीकर ఉండకు బిడ్డ అని నేర్పించిండు. वैसे लोगों के साथ ना रहो कहकर सिखाया है हमको प्रभु ने. హల్లెలూయా. हालेलुया. వీళ్ళని ఏమంటామంటే हम इनसे क्या कहते हैं? శారీరకంగా దగ్గరగా ఉంటారు, शारीरिक तौर पे वो नजदीक रहते ఫిజికల్లీ हैं. చాలా క్లోజ్ గా ఉంటారు. शारीरिक तौर पे हमसे बहुत నీ नजदीक పక్కనే रहते हैं. నడుస్తాడు, तुम्हारे पास ही वो నీతో चलते हैं, తింటాడు, तुम्हारे साथ बैठ నీ के खाते ఇంటికి हैं, వస్తాడు. तुम्हारे घर वो आते हैं. ఇంటికి వచ్చి 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 ఇంటిని కుల్లగొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. घर आकर आकर घर को तहस नहस करने वाले ऐसे A बहुत house से is हैं. made for a family. जो एक घर जो एक परिवार के लिए बनाया जाता ఒక है, ఇల్లు కుటుంబం కొరకు చేయబడి ఉన్నది. एक घर जो एक परिवार के लिए बनाया जाता है, మిగతా వాళ్ళందరూ గెస్ట్లు మాత్రమే. जो बाकी के साथ सारे लोग जो है मेहमान हैं. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎన్నో రకాలుగా इसलिए बहुत रीति से శారీరకంగా నీకు దగ్గరగా ఉంటుండొచ్చు, शारीरिक तौर पे तो वो तुम्हारे पास रहते होंगे, కానీ ఆత్మీయంగా దూరం. लेकिन आत्मिक रीति से तो वो दूर యూదా है. ఇస్కరియోతు యేసు ప్రభుతో శారీరకంగా దగ్గరగా ఉన్న వ్యక్తి. यूदा इस्करियोत जो यीशु मसीह के साथ शारीरिक तौर पे बहुत ही नजदीक रहा है ఆయనకి ఇంకా व्यक्ति. పెద్ద అధికారము దేవుడు ఆ యొక్క సేవలు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. बहुत बड़ा अधिकार सेवा में प्रभु ने उसको మంచి दिया है. బాధ్యతను ఆయనకు అప్పచెప్పి जो ఉన్నాడు. है अच्छी जो है जिम्मेदारी प्रभु ने उसको दिया है. ఆర్థికమైన బాధ్యతను ఆయనకు అప్పచెప్పి आर्थिक ఉన్నాడు. जिम्मेदारी जो प्रभु ने उसके हाथों में दिया है. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ట్రెజరర్ గా ఆయన అప్పచెప్పిన एक తర్వాత ट्रेजरर के तौर पे जो आर्थिक जो है जिम्मेदारी శారీరకంగా देने దేవునితో बाद పాటు నడిచిండు, సేవ చేసిండు, शारीरिक तौर पे प्रभु के साथ चल के उसने सेवा किया है. కానీ लेकिन ఆత్మీయంగా చాలా దూరంగా ఉండే. आत्मिक रीति से बहुत ही दूर था ఆత్మీయంగా प्रभु से. చాలా దూరంగా ఉండే. आत्मिक रीति से प्रभु से बहुत दूर था. ఆయన యొక్క జీవితాన్ని उनके जीवन को డబ్బు కప్ప చెప్పుకున్నాడు. उसने जो है पैसे के हवाले कर డబ్బు ఆయన दिया. జీవితాన్ని ఏలింది. जो पैसा उसके जीवन पे राज किया డబ్బు है, ఆయన జీవితాన్ని ఏలింది. पैसे ने उसके जीवन पे राज किया యేసు है. ప్రభు ఆయన జీవితాన్ని ఏలలే. यीशु मसीह उसके जीवन पर राज नहीं యేసు किया ప్రభుకి है. లొంగలే ఆయన. वो यीशु के आगे नहीं झुका है, उसका कहना యేసు नहीं माना. ప్రభుకి లోబడినప్పుడు जब यीशु का कहना मानोगे యేసు ప్రభు ఆయన జీవితాన్ని ఏలుతాడు. तब यीशु मसीह उसके जीवन पर राज करेंगे. నువ్వు లోబడితేనే तुम कहना मानोगे तो ही, ఏలుతాడు యేసు ప్రభు. तो तब यीशु मसीह आएंगे तुम्हारे जीवन में. ఆయనంతలా ఆయన నిన్ను ఫోర్స్ ఎప్పుడు చేయడు. वो कभी भी अपने आप से तुम्हारे साथ जबरदस्ती नहीं ఫోర్స్ करते हैं. చేస్తే బానిసవైతావు. अगर जबरदस्ती करेंगे तो तुम गुलाम बनोगे. నువ్వు ఆయన కుమారుడవి. तुम उनके बेटे हो. సైతాన్ ఫోర్స్ చేస్తది. शैतान जबरदस्ती करता ఇది है. చేయి, ఇది చేయకపోతే చచ్చిపోతావు. ये करो, ये नहीं करोगे तो तुम मर जाओगे. ఉద్యోగం कहकर. రాకపోతే నీ జీవితం ఉండదు. अगर नौकरी नहीं है तो तुम्हारा जीवन नहीं रहेगा. ఫెయిల్ అయితే ఇంకా జీవితం లేదు. अगर फेल हो जाएगा तो तुम्हारा जीवन नहीं है. నీ కుటుంబం ఎట్లా, నీ పిల్లలు ఎట్లా? तुम्हारा परिवार कैसा, तुम्हारे बच्चे ఈ कैसे. పరిస్థితి వచ్చింది. ये परिस्थिति आई నువ్వు है. పాపము లేకపోతే దేవునికి విరుద్ధంగా చేస్తేనే బ్రతుకుతావు. तुम पाप करोगे, खुदा के विरुद्ध वाले कुछ काम करोगे तो जियोगे. తాగకుండా నువ్వు బ్రతకలేవు. बिना शराब पिए तुम नहीं जी सकोगे. సిగరెట్ లేకుండా బ్రతకలేవు बिना सिगरेट फूके तुम नहीं जी सकोगे. అని సైతాన్ నిన్ను బానిస చేస్తే लेकिन शैतान तुमको जो है गुलाम बनाता है దేవుడు तो, అంటాడు, लेकिन खुदा ఇదిగో कहता ఇక్కడ है పాపం ఉన్నది, ఇక్కడ నీతి ఉన్నది. देखो यहाँ एक तरफ पाप है, दूसरी ओर धार्मिकता है. శారీరకంగా దగ్గర, शारीरिक रीति से तो नजदीक रहते ఆత్మీయంగా దూరము. हैं, लेकिन आत्मिक रीति से दूर रहते हैं. ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలు आज के जमाने में माता पिता बच्चे శారీరకంగా దగ్గరగా ఉన్నారు, शारीरिक रीति से तो नजदीक కానీ है, ఆత్మీయంగా దూరంగా ఉన్నవా? लेकिन आत्मिक रीति से दूर है क्या. సరిదిద్దుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. खुदा ये कहता है तुम अपने आप को सुधार నీ लो, సావాసాన్ని సరిదిద్దుకో. अब अपनी संगति को सही कर लो. లేకపోతే ఆత్మీయంగా తల్లిదండ్రులు పిల్లలు దూరంగా ఉంటే अगर आत्मिक रीति से माता पिता बच्चे दूर है तो మీ పిల్లలు రాబోయే కాలములో जब तुम्हारे बच्चे आने वाले समय में, ఉద్యోగాలు వచ్చి డబ్బు వచ్చిన తర్వాత जब उनको नौकरी है, पैसा आएगा, तुम ఇస్కరేతు యూదాలాగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. इसका यहूदा समान बन जाए, ऐसा मौका रहेगा Your उनके family लिए. prayer is very important. इसलिए परिवार की प्रार्थना बहुत जरूरी है. ఈ రోజు నేను మారడానికి కారణం మా తల్లి కుటుంబ ప్రార్థనే. आज के दिन मेरे बदलने का कारण है मेरी माँ जो करती थी परिवार की प्रार्थना के कारण సామాన్య ही. సేవలకి ఊర్లు వెళ్తున్నా సరే सामान्य सेवा के लिए गांव మా गांव తల్లి जाने पर भी మమ్మల్ని కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన చేస్తుండే.
मेरी माँ हमें बिठाकर जो है परिवार की प्रार्थना करवाती భార్య थी। భర్తలు శారీరకంగా దగ్గరగా ఉన్నారు, जो है पति पत्नी शारीरिक तौर पे नजदीक है, అన్ని పంచుకుంటున్నారు, అన్ని మాటలు బాగున్నాయి మీ మధ్యలో. हर चीजों को वो जो है आपस में बांटते हैं, सारी बातें उनके बीच కానీ में अच्छी కుటుంబ है, ప్రార్థన లేక ఆత్మీయంగా దూరంగా ఉన్నారా? लेकिन परिवार की प्रार्थना ना होने के कारण जो है आत्मिक रीति से वो दूर దేవుని है। విషయంలో మీ మధ్యలో చర్చ లేదా? जो है क्या ये चीज तुम्हारे बीच में नहीं है क्या? ఇద్దరు కలిసి వాక్యం వింటున్నారు, दोनों मिलके वचन सुन रहे हैं, ఇంటికి పోయిన తర్వాత కనీసం వాక్యం గురించి ఒక్క క్షణమైనా जो है घर जाने के बाद वचन के विषय में ఈ రోజు వాక్యం थोड़ी గురించి समय ही सही, ఏమనుకుంటున్నావు నువ్వు? आज के दिन वचन के विषय में तुम क्या सोचते हो कि నేను మోనికాకి ఎన్నో సార్లు చెప్పినాము, मैं और मोनिका ने बहुत सी बार ये कहा है, సాటర్డే రోజు లేదా ఫ్రైడే రోజు शनिवार के दिन हो या शुक्रवार के दिन, మరి వాకింగ్ చేసే అలవాటు మాకుంది కాబట్టి వాకింగ్ చేస్తూ ఇవే మాటలు. ఈ సండే ఏ వాక్యం చెప్తున్నావు, ఈ సండే నువ్వేం వాక్యం చెప్తున్నావు? हमको वॉकिंग करने की आदत है, तो उस समय हम ये बात करते हैं आपस में कि तुम रविवार के दिन क्या वचन बोले, मैं क्या वचन बोले, ये बात में हम करते పీస్ఫుల్ हैं। చెట్ల మధ్యలో అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే దేవుడు మాకు కొత్త ఆలోచనలు ఇస్తా ఉంటాడు. उस जो है बहुत ही शांत वातावरण में जब हम दोनों इस विषय में बात करते हैं, प्रभु हमको और नहीं సమయం सोचने का है। లేకపోతే బండి మీద వెళ్ళేటప్పుడైనా जो समय ना हो तो जब गाड़ी में आप जाते हैं उस वक्त శారీరకంగా దగ్గర ఆత్మీయంగా దూరం ఉంటున్నారా? जो है शारीरिक रीति से नजदीक और आत्मिक रीति से दूर रहने को क्या? 2026లో మీ యొక్క సావాసాన్ని సరిదిద్దుకొని అంటున్నాడు దేవుడు. 2026 साल में प्रभु कहते हैं अपनी संगति को आप యూదా ఇస్కరియోతు లాగా తయారవుతారు, లేకపోతే यूदा इस्करियोत के समान बन जाओगे नहीं तो హెచ్చింపు వచ్చిన తర్వాత जो है ऊंची డబ్బు बढ़ाई ఆశ आने के बाद, చూపించినప్పుడు पैसे की आशा दिखाई जाने के రకరకాల बाद, సైతాన్ ఆశలు చూపించినప్పుడు विभिन्न प्रकार से शैतान तुमको आशा दिखाने के बाद ఆకర్షింపబడతా ఉంటారయ్యా. तुम आकर्षित होते हो। జాగ్రత్తగా ఉండండి. तुम इसलिए सावधान रहो। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత రెండోది ఇంకొక రకమైన వ్యక్తులు ఉన్నారు, और एक और प्रकार के व्यक्ति है జడ్జెస్, न्यायियों की న్యాయాధిపతులు. पुस्तक- न्यायियों की पुस्तक 16వ అధ్యాయం 4వ వచనం. 16 अध्याय इसका 4था वचन। పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. చాలు. హల్లెలూయా. దెలీలా సంసోను గురించి మీకు తెలుసు. दलीला और सिमसोन के विषय में आप जानते మరి हो। దెలీలా సంసోన్ని दलीला जो है वो समसोन को మోసం చేసింది. धोखा दिया है। ఎలా మోసం इस చేసిందంటే तरह से धोखा दिया है, బాగా ఆయన దువ్వింది. खूब अच्छे से उनके बाल सवारे ఓ हैं। సంసోను నీ అంత బలవంతుడు లేడు, हे समसोन तुम्हारे जैसा ఓ ताकतवर సంసోను नहीं మీ है, అంత అందగడ్డు లేడు, तुम्हारे जितना सुंदर कोई नहीं है। నీకు నేను సుఖమునిస్తా, मैं तुमको सुख दूंगी, నీకు నేను ప్రేమనిస్తా तुमको प्रेम दूंगी। అని ఆ యొక్క ప్రేమనిచ్చింది, సుఖపెట్టింది. लेकर उनको प्रेम दिया और सुख दिया है। ఆ సంసోను और वो ఆ समसोन సుఖములో उस सुख में, ఆయనని ఆ దువ్వడములో जब वो सहलाने में ఈ సంసోను ఉన్న బాధంతా చెప్తా ఉంటే, समसोन अपना पूरा दुख जब बताता है तो అయ్యా అమ్మ దెలీలా, तो कहती हूँ अम्मा ఇదిగో दलीला, ఇటుంది నా పరిస్థితి, देखो मेरी परिस्थिति ఇటుంది నా ऐसी है, పరిస్థితి అని చెప్తా ऐसी ఉంటే, है मेरी परिस्थिति के जो మరి वो कह रहा దెలీలా, था, तो ये మరి दलीला అయ్యో అవునా సంసోను ऐसा है क्या समसोन? నవలే, वो जन हंसी ఆహా नहीं, నవలే, हंसी नहीं है, హేళన वो చేయలే, मजाक नहीं उड़ाई है, హేళన చేసేటోళ్ళే కాదయ్యా, वो जो है मजाक उड़ाने वाले नहीं, ఇలాంటి వాళ్ళు लेकिन కూడా ఉంటా ఉంటారు. ऐसे होते लोग। నువ్వు ఏడుస్తున్నావా? तुम रो रहे हो क्या? సంసోన్ ఏడుస్తుండా? సంసోన్ रो ఈ रहा है దెలీలా क्या? కూడా అవునా దెలీలా అయ్యో అట్టనా సంసోను అని ఏడ్చిందంట. जो है वो भी समसोन की हालत देखकर वो भी रोने लगी నువ్వు दलीला। ఏడుస్తే నీతో పాటు ఏడ్చేటోళ్ళు కూడా ఉంటారంట. तुम्हारे रोने पर तुम्हारे साथ रोने वाले लोग भी నీతో होते పాటు हैं, ఏడుస్తారు, तुम्हारे साथ నువ్వు रोते నవ్వుతే हैं, నీతో పాటు నవ్వుతారు, हंसते तो तुम्हारे నువ్వు साथ దుంకుతే हंसते हैं, నువ్వుతో పాటు దుంకుతారు. जब तुम कूदते तुम्हारे साथ कूदते हैं वो। హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। నువ్వు ఏది చేస్తే నీతో పాటు అట్టి రీతిగా చేసేటోళ్ళు ఉంటారు. तुम जैसा करते हो तुम्हारे साथ उसी रीति से करने वाले होते हैं। అట్ట తెలుసుకొని ऐसा जान जान कर నీ యొక్క బలహీనతలు తెలుసుకుంటారు. हमारी कमजोरियां वो जान लेते సంసోను हैं। డెలీలా సంసోను బలహీనత తెలుసుకున్నాడు. दलीला ने समसोन की कमजोरी जान ली है, నీతో బలహీనతలు తెలుసుకుంటారు. जो है तुम्हारी कमजोरी वो ఆ जान लेते हैं। బలహీనతలను తెలుసుకొని उन कमजोरियों को जानकर నీ మీదనే ఒక ఆయుధంలాగా మారుస్తారు. जो है तुम्हारे ऊपर उसे एक हथियार के समान बदल देते हैं। నిన్నే మళ్ళీ టార్చర్ చేయడం మొదలు పెడతారు. तुम्हें ही टॉर्चर करना, सताना शुरू करते हैं, నిన్నే భయపడడం మొదలు పెడతారు. तुम्हें ही डराना शुरू करते हैं वो। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏమైపోతావు? तुम क्या हो जाओगे? నీలో భయభాంతులై जो है तुम्हारे अंदर ये हो, రకరకాల నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతావు. विभिन्न प्रकार के निर्णय लेना शुरू कर రకరకాల देते हैं, దారులు ఎన్నుకోవడం మొదలు పెడతావు. विभिन्न प्रकार के मार्ग चुनना शुरू ఇలాంటి करते వాళ్ళు हो। ఉన్నారయ్యా. ऐसे लोग हैं, ఇలాంటి సాహసంలో నువ్వు ఉంటున్నావు. ऐसी संगति में तुम रहते हो, ఇలాంటి సాహసమా నువ్వు ఉండేది. ऐसी संगति में रहते हो तो కొందరు భార్య భర్తల మధ్యలో కూడా ఉన్నాయి. जय पति पत्नी के बीच में भी है ऐसा, బాగా खूब अच्छे से వాళ్ళని దువ్వి उन्हें खूब सहलाते हुए మా దగ్గరికి వస్తా ఉంటారు కాబట్టి हमारे पास आते हैं वो लोग, इसलिए బలహీనతలు తెలుసుకొని उनकी कमजोरियां जानकर వీళ్ళ బలంగా మార్చుకుంటారు. इन्हें जो है बल के तौर पे बला लेते हैं। హల్లెలూయా, హల్లెలూయా. 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 భార్య భర్తలకి చెప్తున్నాను నేను, पति पत्नियों से मैं कहता हूँ ये, నీ గతము तुम्हारा बीता हुआ कल, నీ గతము तुम्हारा बीता हुआ कल గతించింది. वो बीत चुका నీ है। భార్యతో నీ భర్తతోని तुम्हारे पति तुम्हारी నీ पत्नी के साथ భవిష్యత్తు మాట్లాడండి. तुम्हारे भविष्य के विषय में बात करो। గతాన్ని ఉపయోగించుకునేది సైతాను.
बीते कल का इस्तेमाल करता है शैतान, భవిష్యత్తును ఉపయోగించుకునేది యేసు ప్రభు. भविष्य హల్లెలూయా को इस्तेमाल करता है यीशु मसीह. हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి నువ్వెందుకయ్యా సైతానుని బట్టి కథని మాట్లాడుతున్నావు? फिर क्यों जो शैतान की समझ है तुमने ऐसी बातों को करते భవిష్యత్తు हो? మాట్లాడు. बीते हुए कल को నీ नहीं, लेकिन పిల్లల भविष्य बात భవిష్యత్తు करो. మాట్లాడు. हमारे बच्चों का भविष्य మీ बात करो. తల్లిదండ్రుల భవిష్యత్తు మాట్లాడు. माता पिता का जो भविष्य बात करो, ఆరోగ్యాన్ని ప్రకటించు వాళ్ళ మీద. सेहत को जो है प्रकट करो उन पर, మంచి మాటలు अच्छी ప్రకటించు. बातों की घोषणा करो. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీతో పాటు ఏడుస్తారు, నీతో పాటు నవ్వుతారు, నీతో పాటు ఎగురుతారు, तुम्हारे साथ हंसते, तुम्हारे साथ रोते, तुम्हारे साथ कूदते हैं वो, కానీ నిన్నే శోధిస్తారు. लेकिन वो तुम्हें ही सताते हैं. फिर అట్లాంటి సావాసంలో ఉండకండి. ऐसी संगति में तुम ना रहो, అలాంటి సావాసం ఉన్నది. ऐसी संगति में तुम ना ఆ रहो. ఢిల్లీలో సైతాన్లు ఉన్నాయి. वो डेलीला शैतान ऐसे है. హల్లెలూయా. हालेलुया. కదండి, రకరకాల రిలేషన్స్ తో ఉంటారు. विभिन्न प्रकार के संबंधों में रहते ఫ్రెండే हैं, ఉండొచ్చు, चाहे तुम्हारे दोस्त బంధువే ఉండొచ్చు, या जो रिश्तेदार हो, రకరకాలుగా ఉంటారు. विभिन्न प्रकार से హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ కొట్టివేయబడును గాక. वो सारी चीजें दूर हो जाने पावे. హల్లెలూయా. हालेलुया. కష్టమైన సరే ఇలాంటి వదులుకోండి. चाहे मुश्किल भी हो, लेकिन इन सारी बातों को तुमको మొదట్లో छोड़ना కష్టం है. అనిపిస్తుంది, मुश्किल ही लगेगा छोड़ना, తర్వాత సంతోషపడతావు. बाद में तुम आनंदित होगे. లేకపోతే జీవితాంతం వాడు చేసిన నొప్పితోని కష్టపడాల్సి వస్తుంది. लेकिन जिंदगी में उन्होंने जो दर्द दिया, उस कारण तुम्हें दुख उठाना पड़ेगा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. వాడు అంటే రెండు వస్తారు, चाहे हम दो आते हैं, ఎవరైనా సరే. कोई भी हो वो. హల్లెలూయా. हालेलुया. తర్వాత మూడో వారు आगे तीसरा व्यक्ति, 2 తిమోతి 4:10 दूसरा 2 तिमोथी తిమోతి की पुस्तक 4:10 चौथा अध्याय उसका 10वां वचन. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్లోనికను వెళ్ళెను. క్రిస్కే గలతీయకు, తీతు దల్మితియాకు వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్దనున్నాడు. చాలు. హల్లెలూయా. ఈ హల్లెలూయా. దేమా ఇంకా పౌలు యొక్క సావాసము ये देमा और पौलुस का संगति, అన్ని మంచిగా ఉన్నంత వరకు, सब कुछ जब तक अच्छा है, సేవ ఉన్నంత వరకు, जब तक वो सेवा में है, డబ్బులు ఉన్నంత వరకు, जब तक पैसा है, సుఖం ఉన్నంత వరకు, जब तक सुख है, సుఖం ఉన్నంత వరకు, जब तक सुख है, మంచి ఏసీ ఉన్నంత వరకు, जब तक अच्छा एसी है, అన్ని ఉన్నంత వరకు. जब सब कुछ है, उस ఆ वक्त రోజులలో तक, ఏసీ లేవు గాని उस जमाने में तो एसी పౌలుతో नहीं పాటు थे. సేవలో సాగిండంట. पौलुस के साथ वो सेवा में आगे बढ़ा, కానీ పౌలుకి लेकिन जब पौलुस को ఇంకొక కాలం మొదలైంది. जो एक और समय शुरू हुआ है, అర్పించుకునే కాలం మొదలైంది. अर्पित करने वाला समय, సాక్రిఫైస్ చేసుకునే కాలం जो మొదలైంది. है त्याग करने का वो समय, పర్సిక్యూషన్ మొదలైంది. जो है जब उसके पास हिंसा शुरू హింసలు हुई है, మొదలైనాయి. जो हिंसाएं शुरू हुई, భయంకరమైన సేవ మొదలైంది. भयंकर जो हिंसा वो दुख ముందు शुरू हुआ, కాలం పోయింది, आने वो पिछले समय భయంకరమైన चला, కాలం వచ్చింది. भयंकर समय आया అప్పుడు उसके దేమా लिए. అన్నాడంట, देमा ने कहा, ఇలాంటి సేవ నా వల్ల కాదు బాబు, ऐसी सेवा मेरे बस की बात नहीं है, నేను పోతున్నా, मैं जा रहा हूँ, నేను పోతున్నా పౌలు, मैं जा रहा हूँ ఈ पौलुस, సేవ నా వల్ల కాదు, ये सेवा मेरे बस की बात ఇట్లాంటి नहीं సేవ है, నాకు కాదు, నా వల్ల కాదు, ऐसी सेवा मेरे बस की बात नहीं సుఖమైన है, సేవనే నేను చేస్తా, सुख भरी सेवा ही मैं कर సుఖముగా पाऊंगा, ఉంటే నేను బ్రతుకుతా. सुख में रहेगा तो ही मैं जीऊंगा. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి సావాసంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ऐसी संगति में रहने वाले ऐसे भी దేవుని लोग స్తోత్రం. हैं. మరి మాకు అలాంటి సావాసం లేదు प्रभु को स्तुति मिले, हमको ऐसी संगति नहीं है. కదండి. ఇంతకు ముందు देखो इससे 3 पहले సంవత్సరాల క్రితం ఇక్కడ షెడ్ ఉన్నా సరే, 3 साल पहले यहाँ पर शेड होने के ఆ बावजूद भी షెడ్ కింద కూర్చున్న అందరం शेड के హల్లెలూయా नीचे हम सब बैठे, हालेलुया. కదండి. మళ్ళీ దేవుడు మంచి రూఫ్ ఇచ్చిండు. खुदा ने एक अच्छी छत दिया है, మరి ఇక్కడ కూడా అందరూ కూడా కూర్చుంటున్నారు. यहाँ पर హల్లెలూయా. भी सारे लोग बैठ रहे हैं, हालेलुया. కొంచెం పార్కింగ్ ప్రాబ్లం ఉన్నది, थोड़ी सी समस्या है, కానీ అయినా సరే అడ్జస్ట్ చేసుకొని వస్తున్నాము. फिर भी जो है एडजस्ट करके बैठते हैं. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా ఇక్కడ సుఖము లేదు, यहाँ पर सुख नहीं ఇక్కడ है, నాకు అది లేదు, यहाँ पर वो नहीं है, నాకు ఇది లేదు. ये नहीं है. మరి దేమా పౌలుతోని तेमा और पौलुस ముందు भी, ఇప్పటి వరకు అయితే నేను సేవ చేసిన అయ్యా, अब तक मैं तुम्हारे साथ सेवा ఇప్పుడు किया నేను हूँ, చేయనయ్యా, मैं नहीं कर सकता हूँ, ఈ कहता है యొక్క पौलुस ఇవి से. నా వల్ల కాదు अब ये ప్రభువా मेरे बस की बात नहीं है, कहता అని है. వదిలేసిండంట वो పౌలుని. छोड़ दिया है उसने లూకా पौलुस को, మాత్రమే ఉన్నాడు ఆయనతోని. जो है बस थोड़े समय तक ही वो కాబట్టి था. నీ సుఖములో మాత్రమే ఉండే సావాసం వదిలేయండి. तो सिर्फ जो है सुख में रहकर ही जो है सहवास करते हो, उसके बाद संगति नहीं నీ करते हो. శ్రమలో అయినా సరే తోడుగుండాలంట. तुम्हारी तकलीफ में भी है, वे लोग तुम्हारे साथ रहने चाहिए. హల్లెలూయా. 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 ఇబ్బంది అయినా సరే భార్య భర్తలు వదిలేసుకోమని చెప్పట్లేదు, మళ్ళీ ఒకసారి जो एक बार आप ध्यान दो कि मैं पति पत्नी को अलग हो जाने के लिए नहीं कहता हूँ. మీరు జతబడినరంటే దేవుని మొరపెట్టండి, తప్పక మారతాడు. जो है आप दोनों की जोड़ी बनाएंगे तो आप जरूर प्रभु से विनती करें, प्रभु उन्हें 100కు जरूर 100% बदलेगा. మారతాడు. 100 में से 100% वो बदलेंगे, 100% మారతాడు. 100% वो लोग భర్త అయినా बदलेंगे. భార్య అయినా మారతాడు. चाहे वो पति हो या पत्नी हो, वो बदलेंगे. ఒకరిని బట్టి ఒకరిని మారతారు. जो एक के कारण दूसरा बदलेगा, ఎందుకంటే భార్య భర్తలు చేసింది దేవుడు. क्योंकि पति पत्नी को बनाने वाला खुदा. ఒకరు దిగిపోయినప్పుడు ఇంకొకరు చేతు పట్టుకొని లేవనెత్తడానికి. जब एक गिर जाता है तो दूसरा हाथ बढ़ाकर उसको ऊपर उठाना భార్య चाहिए. భర్తలో ఆ సీక్రెట్ ఉన్నది. जो है पति पत्नी में यह रहस्य है. కాబట్టి నువ్వు మొరపెడితే దేవుడు కార్యాలు इसे చేస్తాడు. जब तुम विनती करोगे प्रभु से, तो प्रभु कार्य ఒక్కొక్క करेगा. విషయంలో ఒక్కొక్కలాగా మొరపెట్టాల్సి వస్తుంది. एक एक के विषय में एक एक रीति से प्रभु से विनती करनी पड़ती है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేవుని ప్రేమించి వాక్యాన్ని బట్టి నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు खुदा से తప్పకుండా. प्रेम करते हो, खुदा के वचन के अनुसार जब उनसे प्रार्थना करके मांगो తర్వాత तो प्रभु ఇంకొక రకమైన देगा. వాళ్ళు చూడండి, 2 సమూయేలు 13 అధ్యాయము, दूसरा शमूएल की पुस्तक 13 अध्याय, 2 Samuel 13 చాప్టర్, 2 సమూయేలు 13 అధ్యాయం 3వ వచనం 5వ उसका వచనం. 3रा वचन से लेकर 5 वचन. అమోన్నోనకు మిత్రుడొకడుండెను.
అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు, రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామరును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. చాలు, హల్లెలూయా. మరి ఈ ఆమోను आमोन जो है, యెహోనాదాబు యొక్క సావాసం మీరు చూడండి. योनादाब की जो है संगति, వీళ్ళు మంచి తెలివిమంతులు, ये अच्छा जो बुद्धिमान है, తెలివిమంతుని సావాసం చేసుకున్నారు. जो बुद्धिमान के साथ संगति बनाया ఈ है, యొక్క తెలివిమంతుని సావాసం చేసుకున్నారు. बुद्धिमान के साथ जो है संगति बनाकर, కానీ ఆ యొక్క ఆమోనుని लेकिन इस आमोन ఈ को యెహోనాదాబు यहोनादाब ఇబ్బందులకెళ్ళి బయటికి తీసుకొచ్చే పరిస్థితిలో, तकलीफों में से बाहर निकाल कर लाने वाली परिस्थिति ఆ యొక్క में, ఇబ్బందులకెళ్ళి బయటికి తీసుకొచ్చి तकलीफों में से बाहर निकाल कर తప్పుడు దారిలో నడిపించి ఉన్నాడు. गलत रास्ते पर चलाया है। తామారుని तामार को మోహించే దారిలో ఆయన నడిపించి जो है मोहित करने वाले जो है ऐसे रास्ते पर నీ चलाया है। జీవితంలో కూడా ఇలాంటి సావాసం కలిగి ఉంటారు. देखो इस प्रकार की संगति में रहते हैं लोग। ఎవ్రీ స్మార్ట్ పీపుల్ ఆర్ నాట్ సేఫ్ పీపుల్. जो है हर जो है बुद्धिमान इंसान जो है सुरक्षित नहीं होता ప్రతి है। తెలివిమంతుడు हर एक बुद्धिमान నిన్ను సరైన దారిలో నడిపిస్తాడని కాదు. वो तुम्हें सही रास्ते पर चलाएगा कहकर नहीं है। ఎవరైతే जो कोई తెలివి ఉండి बुद्धिमान ఆ रहकर, జ్ఞానం ఉంది, वो ज्ञान रखकर నీతిగా జీవిస్తాడో धर्मी रहकर जीता है, వాళ్ళే నిన్ను సరైన దారిలో నడిపిస్తారు. वही लोग तुम्हें सही मार्ग पर चला सकते हैं। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సేవకుల విషయంలో కూడా అది నీకు కొన్ని వాక్యాలు చెప్పి ఉన్నాను. सेवकों के विषय में भी थोड़े वचनों में मैंने तुमसे సేవకులని कहा है ఎలా ఎన్నుకోవాలా? कि सेवकों को तुम्हें कैसे चुनना है। హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు చెప్పే ప్రసంగాలు, వాళ్ళు చెప్పే అద్భుత కార్యాలను బట్టి కాదు, वो जो वचन संदेश कहते हैं, वो जो अद्भुत काम करते हैं उसके వాళ్ళకున్న कारण नहीं, స్టేటస్ ని బట్టి కాదు, उनके जो ऊंचे स्तर को देखकर नहीं, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి కాదు, उनके बात करने के तरीके को देखकर వాళ్ళు नहीं, నడిచే నీతిని బట్టి. वो जिस धार्मिकता पे ఆ चलते हैं నీతి उसके నీకు अनुसार, తెలవాలంటే वो धार्मिकता जाननी ప్రతి है ఒక్క तो రోజు సేవకుడు నీ ముందు ఉండాలా. हर प्रतिदिन जो है वो सेवक तुम्हारे सामने होने चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు ఎవరినో ఒక సంఘస్థుల ముందు ఉండాలా. जो है हर एक के जो सामने प्रतिदिन जो वो होने चाहिए वो सेवक। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए నీ జీవితంలో కూడా हमारे जीवन में भी నీకు తెలివిమంతులు అనే స్నేహితులు ఉంటారు, तुम्हारे पास बुद्धिमान दोस्त కానీ होंगे, వాడు నీతిగా నడుస్తున్నా అనేది మాత్రమే చూడండి. लेकिन वो धर्मी रहकर चल रहे हैं कि नहीं ये देखना है तुमको। లేకపోతే ఆ యొక్క తెలివిని ఆపదలో పడేస్తుంది. वो तुम्हारा जो उनका बुद्धिमानिता है जो वो तुम्हें जो तकलीफ में डालेगा। హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుడు, जो धर्मी इंसान నీతి है, అంటే ఏంది? धार्मिकता माने మంచి क्या? అంటే ఏంది? अच्छाई माने क्या? 10 మంచి పనులు చేస్తే మంచోడా? 10 अच्छे काम करने वाला अच्छा कहलाता है क्या? బయట 10 మందికి బట్టలు పంచి जो बाहर 10 लोगों के लिए अच्छा है, वो లోపల వచ్చి వాడు పాపం చేస్తాడు. अंदर आकर फिर वो पाप करता है। మరి ఒక పేరు ఉన్నది, పైన స్టార్ కింద బారు. जो एक నాम है कि ऊपर स्टार और नीचे बार యేసునామములో लिखकर, కొట్టి వేస్తున్నాను అది. विश्व के नाम में उसे मैं दूर करता हूँ। కాబట్టి इसलिए నీతి అంటే మంచి పనులు కాదు, धार्मिकता माने अच्छे काम అది नहीं, మురికి గుడ్డలతో సమానం. वो जो है मैले कपड़ों के समान है, वो చేయొద్దని కాదు, नहीं करना कि नहीं है, वो సర్వీస్ చేయాలా. करनी है समाज की सेवा। హల్లెలూయా. హల్లెలూయా. నీతి అంటే యేసు ప్రభు మాత్రమే. धार्मिकता माने सिर्फ और सिर्फ यीशु ఎవరైతే मसीह। యేసు ప్రభుకి లోబడి వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళే నీతిమంతులు. जो कोई प्रभु यीशु मसीह का कहना मानता है, वचन के अनुसार जो जीता है वही धर्मी कहलाता है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీతి లేకుండా నువ్వు ఎలాంటి సలహాలు ఎంత తెలివిమంతుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నా बिना धार्मिकता के कितने ही बुद्धिमान लोगों के पास कोई भी నువ్వు सलाह तुम ले ప్రమాదంలోనే लो, మళ్ళీ పడతావు. तुम्हारी जो है किसी ना किसी ఒక प्रकार से हानि ప్రమాదంలోకి नहीं వెళ్ళిపోయి गिरोगे। ఇంకో ప్రమాదంలో పడతావు. एक तकलीफ से निकल दूसरी तकलीफ ఒక్క में गिरोगे। సైతాను పోయి 7 సైతాలు దూరుతాయి. एक शैतान जाकर 7 शैतान घुसते हैं। అవును, నీతి కలిగిన సేవకుడు हाँ, धार्मिकता से भरे हुए నీకు सेवक సరి వాక్యము బోధించినా సరే, जो तुमको सही रीति से దురాత్మలు वचन ఎల్లగొట్టినా సరే, बोलने पर भी या दुष्टात्मा ఒక్క को भगाने దురాత్మ पर పోయి भी 7 దురాత్మలు వస్తాయి. एक दुष्टात्मा जाकर 7 दुष्टात्मा लाती है। దట్స్ వాట్ అది జరిగింది బైబిల్లో. वो हुआ है बाइबल में। హల్లెలూయా. हालेलुया। కాబట్టి అలాంటి సావాసం తెలివిమంతులే ఉంటారు, ऐसे जो संगति करने वाले लोग इस प्रकार से बुद्धिमान तो होते కానీ हैं, వద్దు. హల్లెలూయా. लेकिन वैसे साथ नहीं रहना है। हालेलुया। हालेलुया। సర్పము सांप जो है కదండి తెలివైనది, वो बहुत ही बुद्धिमान कानी। है, लेकिन కానీ తెలివైనదని చెప్పి जब वो होशियार है कहकर మరి సర్పం అని బైబిల్లోనే ఉన్నది. जो है बाइबल में जो है उसको, కానీ लेकिन పాయిజనస్, वो जहरीला है। పాయిజనస్. वो जहरीला है, తెలివి ఉంది होशियारी है, కానీ పాయిజన్ తో ఉన్నది. लेकिन वो जो जहर से కాబట్టి भरा है। మీకు సింపుల్ గా అర్థం आपको అవ్వాలి. आसानी से समझ में తెలివి आएगा, ఉంటది उसमें जो है बुद्धिमानता కానీ होती है, పాయిజనస్ తెలివి అది. लेकिन वो जो जहरीला है, విషపూర్వకమైన తెలివి అది. वो जहरीला जो है भरा है, విషపూర్వకమైన वो తెలివిలో మీరు बहुत ही ఉండాలి. जहरीला उसकी जो है होशियारी है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కొందరు తెలిసి చేస్తారు, కొందరు తెలివగా చేస్తారు. थोड़े जानबूझकर करते, थोड़े వాడుకున్న अनजाने में करते తెలివిని हैं। వాడే తెలివిమంతుడు అనుకొని చేస్తాడు. वो खुद बुद्धिमान है सोचकर वो करता है। హల్లెలూయా. हालेलुया। కదండి, నాకే తెలివి ఉండదని చేస్తాడు. जो है उनको जो बुद्धि ऐसे सोचकर वो करता है। హల్లెలూయా. हालेलुया। కదండి,
మరి అసలైన తెలివిమంతుడు ఎవరంటే, असली बुद्धिमान कौन होता है? గత వారంలో నేను రాయలసీమ క్రిస్మస్లలో ఉన్నప్పుడు కడప ప్రాంతంలో पिछले हफ्ते जो है रायलसीमा कड़पा प्रांत में ఒకరింటికి Christmas నేను program में విజిట్ गया। అయినప్పుడు जब एक घर में मैं गया था विजिट के लिए, మరి వాళ్ళ పాప ఎంతో బాగా అంటే उनकी लड़की बहुत ही अच्छा 95% లో ఉండింటారు వాళ్ళు. जो है 95% చాలా है, తెలివైనది. बहुत ही बुद्धिमान। అక్కడ ఉండి కూడా वहाँ रहकर भी చాలా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. जो है इंटरनेशनल लेवल की जो इंग्लिश भाषा बात చాలా करती है, తెలివైనది. बहुत ही बुद्धिमान है। అంత తెలివైనది. उतनी बुद्धिमानता उसमें, వాళ్ళ అమ్మేమో ఆమెను ఐఏఎస్ కామంటది. जो उनकी माँ ने उसे कहा कि वो IAS बने। ఆమెకున్న తెలివి, ఆమెకున్న ఇంటర్వ్యూ స్కిల్స్ ని బట్టి जो उनको जो बुद्धिमानता है और जो इंटरव्यू स्किल्स है ఆమెకి उनके, 99% వస్తుంది. जो है उनको जो 99% आ जाएगा। హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆమె అనే మాట ఏందంటే लेकिन నాతో, वो क्या कहती है मुझसे अन्ना, कि अन्ना నాకు దాని పట్ల ఇంట్రెస్ట్ లేదు, मुझको वो चीज करने का कोई इंटरेस्ट నాకు नहीं है, దాని పట్ల ప్యాషన్ లేదు, मुझको उसके प्रति నాకు पैशन नहीं దానిపైన है, ఆశ లేదు. मुझको उसके ऊपर आशा नहीं है। మరి ఆశ లేకుండా నేను చేస్తే, बिना आशा के मैं करूंगी तो, ఆశ లేకుండా నేను చేయడం ఎందుకు? बिना आशा के मैं क्यों करूं वो? నాకన్నా ఇంకా ఎక్కువ ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు కదా, मेरे से भी कई गुना ज्यादा आशा वाले लोग होते हैं ना, जिनको నాకన్నా ఇంకా करना ఎక్కువ है। ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఉంటారు मेरे కదా, से ज्यादा जिनको उस पर इंटरेस्ट है वो लोग వాళ్ళకి होते हैं నేను ना, అవకాశం ఇస్తే బాగుంటది అని అన్నది. उनको मैं मौका दूं तो अच्छा रहेगा ना, कहकर कहती నేను అన్న है। మాట ఏంటంటే, जो है वो ये कहती है कि ఇట్లాంటి వాళ్ళే ఐఏఎస్ సీట్ లో కూర్చోవాలని చెప్పి. ऐसे लोग ही है जो IAS की सीट पर बैठने चाहिए। ఇంటర్వ్యూవర్స్ అదే స్కిల్స్ చూస్తారు, जो इंटरव्यू वही स्किल्स देखते हैं, వాళ్ళకన్నా ఇతరులని రెస్పెక్ట్ చేస్తున్నారు చూడండి. वो उनसे ज्यादा दूसरों की इज्जत करते हैं। वो ఆమెకి ప్రతి సామర్థ్యం ఉన్నది, हर चीज का उसमें ప్రతి सामर्थ्य है, తెలివి జ్ఞానం ఉన్నది ఆమెకి. हर प्रकार का बुद्धि और ज्ञान కానీ उसमें है। ఇంకొకడు लेकिन कोई और అక్కడ కూర్చుంటే, वहां पर बैठेगा तो, హల్లెలూయా. హల్లెలూయా. इसलिए కాబట్టి అట్లాంటి తెలివి, అట్లాంటి జ్ఞానము वैसा ज्ञान और वैसी बुद्धि పాయిజనస్ ది కాదు. वो जहरीला नहीं है। నేనే కూర్చోవాలి, అవతలోడు ఏమైనా పర్లేదు, मैं ही बैठना, दूसरा चाहे कुछ भी हो जावे, నేనే ప్రార్థన చేయాలి, मैं ही प्रार्थना करना, నేనే వాక్యం చెప్పాలి, నేనే मैं ही సాక్ష్యం वचन बोलना, చెప్పాలి, मैं ही गवाही నేనే कहना, సేవ చేయాలి. मैं ही सेवा करना। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చెప్తామయ్యా, इसलिए कहते ఒకరు हैं ప్రార్థన చేసినప్పుడు సంఘంలో, जब एक प्रार्थना करते कलीसिया వాళ్ళు में, చిన్నోడైనా పెద్దోడైనా, चाहे वो छोटा है या बड़ा हो, ఆ ప్రార్థనకి ఏకీభవించండి. जब उस प्रार्थना में आप सम्मति दो, నువ్వు దేవునితో నీ తగ్గించుకునే గుణము, దేవా ఈ ప్రార్థనకి నేను ఏకీభవిస్తున్నాను తండ్రి. जो है प्रभु के आगे दीन बने, प्रभु इस प्रार्थना में ప్రార్థన सम्मति చేసే देता వారిని हूं। మీరు చూడకండి, जो है प्रार्थना करने वालों को ఆ मत బిడ్డ देखो, ఎవరికి ప్రార్థన చేస్తుండో ఆయనని మీరు वो చూడండి. व्यक्ति किससे హల్లెలూయా. प्रार्थना कर रहे हैं उसको तुम देखो। అట్టి हालेलुया। రీతిగా ఏకీభవించండి. जो इसलिए प्रार्थना में ఆ सम्मति బిడ్డ करो, ఎవరి గురించి సాక్ష్యం చెప్తుందో అది వినండి మీరు. किसके विषय में वो गवाही दे रहे हैं, इस बात में ఇట్టి सुनो तो। రీతిగా ప్రేయర్ పవర్ నడువును గాక. इस प्रकार से प्रेयर पावर चले। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఆ విషపూరితమైన తెలివిని వదిలేయండి, जो है वो जहरीला అలాంటి जो వాళ్ళని बुद्धि है, వదిలేయండి. ఒకవేళ మనకుంటే ఆ తెలివి కొట్టివేయబడను గాక. वैसी जो जहर बुद्धिमानता है वो जो है वो दूर हो जाए, वैसे लोगों से మొదటి दूर रहो। రాజులు 12వ అధ్యాయం 8వ వచనము. पहला राजा 12 अध्याय उसका 8वां మొదటి वचन। రాజులు 12వ అధ్యాయం 8వ వచనం ముగిస్తున్నాం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, రెహోబాము సొలొమోను యొక్క జ్ఞానవంతుడైన సొలొమోను యొక్క కుమారుడు. यहोवाब जो है जो ज्ञानी है, सुलेमान का जो बेटा है, ఈయన రాజు అయిన తర్వాత ఏం చేసిందంటే, ये राजा बनने के बाद क्या करता है, ఆయనతో పాటు ఉన్న యవనస్తులు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ తీసుకొని, उनके साथ जो मौजूद नौजवान, उनके साथ मौजूद लोगों को యవనస్తులు लेकर, తప్పు అని కాదు కానీ नौजवान को गलत कहकर ఆయన नहीं, సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ అందరూ కూడా, उसने जिनको चुना उन सारे लोगों को, ఆయన उन्होंने ఒక రాజుగా ఉన్నాడు. एक राजा के तौर पर वो है। మరి అక్కడ రాజుగా ఉన్నప్పుడు ఆయన సలహాదారులందరికీ जब वहां पर उसके जो सलाहदार ఒక लोग తర हैं, జ్ఞానము తెలివి ఉండాలా, उनमें जो एक प्रकार का ज्ञान ఒక और తర बुद्धि होनी चाहिए, క్వాలిఫికేషన్ ఉండాలా. एक प्रकार के उनमें बुद्धिमानता దాన్ని क्वालिफिकेशन బట్టి होनी चाहिए। కాకుండా उसके कारण వాడు ना, నాకు దగ్గరోడు, మన ఫ్రెండ్ కాబట్టి నేను తీసుకొని నా రాజ్య పక్కన वो కూర్చోబెట్టుకుంటాను. मेरा नजदीकी, मेरा करीबी, मेरा दोस्त है, इसे मैं अपनी जगह में अपने पास उसको बिठा लूंगा के అన్ని పోగొట్టుకోవడం స్టార్ట్ అయింది. उस कारण वो अपना सब कुछ खोना शुरू कर दिया। హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిలో నేను చెప్పిన, सबसे पहले मैंने कहा हूँ, నీ కాలేజ్ దగ్గర ఏంటి, तुम्हारे कॉलेज के पास वो जो है वो ఈ तुम्हारे ఉద్యోగంలో क्लासमेट है, పక్కనోడేంటి, तुम्हारे నీ काम కొలీగ్. में तुम्हारे साथ ఈ सहकर्मी రెహోబాము है పట్ల वो। అదే జరిగింది. यरूबाब के प्रति ఆయన वही हुआ है। పనిలో, उनके काम में, ఆయన పనిలో उनके काम में, ఆయనకి పని తగ్గోని పెట్టుకోలేదు. जो उनके काम में आने वाले लोगों को नहीं रखा है। ఫ్రెండే ఉండొచ్చు కానీ ఆడికి తెలివి ఉంటే పెట్టుకోవచ్చు, हाँ वो दोस्ती होगा, उसमें కానీ ఏమి లేదు, लगेगा, लेकिन कुछ नहीं है, క్వాలిఫికేషన్ లేదు. कोई क्वालिफिकेशन नहीं है, ఆయనని పెట్టుకున్నాడు. वैसों को अपने पास रखा उसने। హల్లెలూయా. హల్లెలూయా. తప్పుడు సలహాదారులతోని गलत सलाहदारों को సావాసం చేయకండి. के साथ संगति ఒక ना వింత करो। వింతైన విచిత్రమైనది बहुत ही विचित्र నేను చూసేది जो मैं देखता हूँ, ఏంటంటే, क्या है वो, వచ్చి आकर అన్న कि अन्ना నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు,
जय विवाह के विषय में कोई इंटरेस्ट ఎందుకు नहीं ఇంట్రెస్ట్ है లేదంటే क्यों नहीं है ఆయన చెప్పిండన్న పెళ్లి చేసుకుంటే నరకం అంట కదా. जय विवाह करने से वो नरक है ना ఎవర్రా బాబు అయినానంటే कौन है वो पूछने पर ఆ అన్న అని అంటే वो अन्ना कहते हैं ఆడికే పెళ్లి కాదు, उसकी ही ఆయన शादी సలహాలు తీసుకుంటాం. और उसकी सलाह लेते हो तुम లేకపోతే नहीं तो వేరేళ్ళు ఉంటారు, कोई दूसरे होते हैं గొడవ పడేవారు ఉంటారు, जय लड़ाई करने वाले। వాళ్ళ దగ్గరికి పోయి సలహా తీసుకుంటాడు. వీడు के पास అంటాడు जाकर जो పెళ్లి सलाह చేసుకుంటే నాన్న నరకం పడుతున్నారా బాబు, నేను నువ్వు చేసుకోకరా అని అంటాడు వీడు. जब मैंने शादी करके बहुत ही नरक झेल रहा हूँ तुम मत कर लो शादी कहते हैं। ఎట్టి వారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటున్నావయ్యా, कैसे लोगों के पास से तुम सलाह ले ఎట్టి रहे దగ్గరికి हो, వెళ్ళి ఆశీర్వాదం నువ్వు తీసుకుంటున్నావు, कहाँ से तुम आशीष को ले ఎవరి रहे हो, దగ్గరికి వెళ్ళి నువ్వు పొందుకుంటున్నావు. किसके पास से तुम पा रहे हो। హల్లెలూయా हालेलुया। కదండి. మనలోకైతే నేను చెప్తా ఉంటా, जय इसलिए मैं ఈ लोगों से ముందు कहता ఎంతో हूँ మంది ఉన్నారు ప్రేయర్ పవర్ లో, बहुत से ऐसे है प्रेयर पावर में సరి लोग అయిన భార్య భర్తలు ఎంతో మంది ఉన్నారు. बहुत ही सही जो पति पत्नियां बहुत से हैं। సామనెస్తరక్క ఉన్నాడు, सैमन एस्तर का ఆంటీ है, తన భర్త ఉండే. आंटी और उनके पति थे। హల్లెలూయా హల్లెలూయా। కదండి. ఎంతో మంది ఉన్నారు. మన మోనికక్క ఉన్నారు ఈ రోజు. राणा मोनिका का है। హల్లెలూయా హల్లెలూయా। కదండి. ఉండే టోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సలహాలు తీసుకోండి. ऐसे लोगों के पास से तुम्हें सलाह लेना తప్పుడు चाहिए। సలహాదారులకు వెళ్ళి సావాసం చేయకండి. गलत सलाह देने वालों के पास से तुम संगति नहीं करना उनके హల్లెలూయా. साथ। हालेलुया। ఇవన్నీ మీ జీవితంలో యేసు నామములో కొట్టివేయబడును గాక. सारी चीजें तुम्हारे जीवन में यीशु के नाम से दूर మరి हो ఇవన్నీ जाए। మీ జీవితంలో ఉంటే ये सारे सब तुम्हारे जीवन నీలో में रहोगे तो మనశ్శాంతి పోతది, तुम्हारे मन की शांति शांति चली పోతది, जाएगी। शांति चली जाएगी కలవరం तुम्हारे मन में, మొదలైతది, और व्याकुलता शुरू हो जाएगी ఒత్తిడి వస్తది, और दबाव आएगा గందరగోళం వస్తది. और जो इस प्रकार से तकलीफें होगी। హల్లెలూయా. हालेलुया। వీళ్ళందరూ కూడా ये सब भी నువ్వు అవకాశం ఇస్తే వస్తారు, तुम मौका दोगे तो ये आएंगे। కష్టాల్లో దూరంగా ఉంటారు. सबसे पहले वो करेंगे। హల్లెలూయా. हालेलुया। నీ ముఖము ముందు हमारे चेहरे के ఇట్టి सामने వాళ్ళందరూ కూడా ऐसे सारे लोग గాసిపింగ్ గా ఉంటారు. वो जो बहुत ही अच्छे रहेंगे। నీ ముఖం ముందు మాదిరిగా మంచిగా మాట్లాడతాడు, तुम्हारे चेहरे पे वो अच्छे से बात करेंगे నీ వెనకాల వేరే రకంగా और तुम्हारी మాట్లాడతాడు. पीठ पीछे भी अलग ఇలాంటి तरीके से बात వాళ్ళందరూ करेंगे। ఈ రోజు నీతో సావాసం ఉంటే अगर ऐसे लोग आज तुम्हारे से संगति करते हैं तो ఇవన్నీ కూడా నీ జీవితంలో ఉండాలి. 100% ये सब कुछ तुम्हारे जीवन में रहना चाहिए। 100% ఉంటాయి. रहेंगे। ఈ రోజు విడుదల పొందు. आज के दिन जो तुम सुन रहे रहेंगे। హల్లెలూయా. हालेलुया। ముందు గుసగుసలు ఉంటాయి. जो आगे आगे रहेंगे वो। ఒకటి నీ గురించి చెప్తున్నా అంటే, एक जब तुम्हारे विषय में कहता है तो వేరొని సీక్రెట్ తెచ్చి నీకు చెప్పిండంటే दूसरे का कोई रहस्यमय बात अगर तुमसे कहता है तो 100% నీ సీక్రెట్ కూడా ఇంకొకటి చెప్తాడు. 100% तुम्हारा रहस्यमय बात दूसरे से भी నా कहेगा ముందు वो। వచ్చేవాడైనా ఎవరి గురించి అని చెప్పిండు అనుకో, जो किसी के बारे में कोई कुछ कहे तो వాడిది వాడికే చెప్పు, उसका उसी से ही कहो, నాకు చెప్పకు मुझसे मत कहो। అని చెప్తా. నీ సమస్య ऐसे ఏందో जवाब నాకు दो। చెప్పండి. तुम्हारी समस्या जैसे को ना कहो। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి అట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి. ऐसे लोगों के साथ तुम्हें सावधान रहना है। ఎస్తరక మాకు చెప్పిన మాట ఏంటంటే, इस रखा ने जो हमसे बात कही वो ये ఎన్నో है, విషయాలు बहुत सी बातें। ఎవరైనా నీకు సమస్య చెప్తే कोई तुमसे अपनी समस्या कहे तो అది వాళ్ళకి वो उनके నీకు तुम्हारे దేవునికి మధ్యలో और ఉండాలి, खुदा के बीच में ही रहना चाहिए ఎవరికి చెప్పొద్దు. और किसी से नहीं कहना। హల్లెలూయా. हालेलुया। ఇవన్నిటిని బట్టి సేవలో ముందుకు సాగుతున్నాం. इन सारी बातों को लेकर हम सेवा में आगे बढ़ते हैं। హల్లెలూయా. हालेलुया। కదండి. ఇంకొకటి एक और వీళ్ళు ఏం చేస్తారంటే, ये लोग क्या करते हैं, వారిని గౌరవించొద్దు, उनकी इज्जत వీరితో करना, గౌరవించొద్దు, जो इनकी इज्जत करना, వాళ్ళని మాట్లాడొద్దు, उनसे बात करते हुए, వీళ్ళతో మాట్లాడొద్దు. इनसे बात करते हुए దుష్టుల ఆలోచన చెప్పుల నడవక పాపుల మార్గం నిలవక వాళ్ళతో సావాసం చేయకండి. కానీ दुष्टों की सोच के अनुसार और पापियों के मार्ग में ना रहते उनसे संगति ना करते हुए మ్యానిపులేటివ్ గా ఉండొద్దు, जो है मैनिपुलेटिव नहीं रहना चाहिए। మ్యానిపులేటివ్ గా ఉండొద్దు. मैनिपुलेटिव నీ नहीं रहना మైండ్ ని चाहिए। అలా చేసే దాంట్లో ఉండొద్దు. तुम्हारे दिमाग को उस रीति से करने के समान नहीं रहना चाहिए। ఇంకోటి వీళ్ళందరూ కూడా ఎట్టి రకంగా ఉంటారంటే, ఇట్టి సావాసులు, ऐसे संगति करने वाले लोग कैसे होते हैं, ఒకడు గెలిచిండంటే एक अगर जीत आता వీడు సంతోషించాడు, यह खुश नहीं होता है, అసూయపడతాడు. उसमें जलापा आता ఒకడు है। గెలిచిండంటే एक जीता तो ఒకడు బాగా సేవ చేస్తే एक बार अच्छा सेवा వీడు करता है तो అసూయపడతాడు. इनमें जो है ईर्ष्या आती है, వాడిని ఎందుకు మెచ్చుకోవాలి, నన్ను ఎందుకు మెచ్చుకోవద్దు. जो इनकी बड़ाई क्यों हो रही है, मेरी क्यों नहीं हो रही యోహాను है। యేసు ప్రభు ఇద్దరు ఒకటే టైంలో సేవ చేస్తున్నప్పుడు यूहन्ना यीशु मसीह दोनों एक समय में जो सेवा करते थे, యోహాన్ అన్నాడంట, यूहन्ना ने कहा యేసు ప్రభు यीशु मसीह ఇంకా బలమైన కార్యాలు చేస్తున్నాడు, और ही बलवान कार्य నేను करेगा, ఎంతగానో సంతోషిస్తున్నా. मैं तो कितना ही आनंदित होता हूँ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఒకరు సేవ చేసినప్పుడు, ऐसे जब एक सेवा ఒకరు करता ప్రార్థన है तो, చేసినప్పుడు या कोई प्रार्थना మనం करता है तो సంతోషపడాలా. हमें बड़े आनंदित होना है। హల్లెలూయా. हालेलुया। కంప్లీట్ చేసుకోవద్దు, సెలబ్రేట్ చేసుకోవాలా. आपको उनके साथ प्रतियोगिता नहीं करनी, लेकिन खुशियों को आपको जो है मनाना है। వీళ్ళు ఏం చేస్తారంటే, ये लोग क्या करते हैं, మిమ్మల్ని మీ పేరుని అన్నింటినీ వాడుకుంటాడు, तुमको तुम्हारे नाम का सबका इस्तेमाल करते हैं वो, నీకు మాత్రం ఏమి ఇవ్వడు, तुमको तो कुछ नहीं देते, నీకేం ఉపయోగపడాడు, तुम्हारे लिए किसी भी काम में నీ नहीं आते అన్ని वो। వాడుకుంటాడు. तुम्हारा सब कुछ इस्तेमाल कर వీడు నీ लेते దగ్గరికి हैं, వెళ్ళి తీసుకుంటాడు మాత్రమే కానీ तुम्हारे इस पास से सिर्फ लेना ही నీకు नहीं, ఏమి ఇవ్వడు. लेकिन तुमको देते నీ कुछ దగ్గరికి వెళ్ళి नहीं है। ప్రేమను తీసుకుంటాడు మాత్రమే కానీ तुम्हारे पास से वो प्रेम लेते हैं, నీకు लेकिन తిరిగి నీకు ప్రేమని तुमको वापस वो प्रेम నీ नहीं దగ్గరికి వెళ్ళి देते, గౌరవం తీసుకుంటాడు, तुम्हारे पास से इज्जत लेते हैं, నీకు గౌరవం ఇవ్వడు. तुमको वो इज्जत नहीं నీ देते, దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాడు, तुम्हारे पास से पैसे लेते నీకు हैं, డబ్బులు ఇవ్వడు. तुमको पैसा नहीं నీ దగ్గరికి देते, వెళ్ళి అన్ని తీసుకుంటాడు, तुम्हारे पास से सब कुछ నీకు लेते हैं, మాత్రం ఏమి तुमको तो ఇవ్వడు. कुछ नहीं देते। కాబట్టి ఇలాంటి వాళ్ళు మన జీవితంలో అవసరమా?
ऐसे लोग हमारे जीवन में जरूरी है కావాలా क्या? ఇలాంటి వాళ్ళు? चाहिए क्या ऐसे लोग? మరి వాళ్ళు చాలా దగ్గరకు ఉన్నారు కదా నీకు वो ఇప్పుడు. लोग तो तुम्हारे बहुत ही नजदीक है ना, మరి ఏం చేస్తావు? फिर क्या करोगे? ఏం చేస్తావు? क्या करोगे? ఏం చేస్తావు? क्या करोगे? కష్టమైన సరే चाहे मुश्किल हो फिर भी వాళ్ళని తీసి పక్కన పడే. उन्हें निकाल कर दूर कर देना है। కష్టమైన సరే चाहे मुश्किल हो फिर भी వాళ్ళని తీసి పక్కన పడే. उन्हें निकाल के दूर कर देना है। పడేయనని గాని उन्हें दूर कर వాళ్ళని दे- దూరం చేసుకో. उन्हें दूर कर देना है నేను अपने से। దూరం చేసుకున్నా. मैंने कर लिया हूं నాకు दूर వాక్యం अपने से। తెలిసినప్పుడు నేను దూరం जब मैंने చేసుకున్నా. वचन को जाना मैंने ऐसों को अपने से दूर कर लिया। హల్లెలూయా. हालेलुया। ఆల్రెడీ ఒకసారి చెప్పినా. इससे पहले भी मैंने ఆ कहा సాక్ష్యం हूं, చెప్పి నేను ముగిస్తా. इस गवाही को कहकर मैं खत्म करूंगा हालेलुया। संदेश। हालेलुया। కదండి మరి నేను బయట దేశం పోయినప్పుడు जब मैं बाहरी देश गया था 500 మంది వచ్చిరు నా స్నేహితులు. जब 500 मेरे दोस्त आए, శామన్ అన్నాడు, तमन्ना ने कहा ఇంత మంది ఇంత సేపు వేస్ట్ చేసినవరా, जय इतने सारे लोगों ఇదే से इतना సమయం నువ్వు समय పెట్టింటే तुमने 500 बेकार మంది किया। సంఘం అవుతుండే నీకు. जय अगर वही समय जो सेवा में इस्तेमाल करते 500 कलीसिया होती थी। అప్పుడు వదిలేలే, కానీ తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు వదిలేసిన. तब तो नहीं छोड़, लेकिन जब बाद में प्रभु ने बात की तो मैंने छोड़ दिया उनको। ఓ నీ కొరకు ప్రాణం పెడతారా అని ఫేస్బుక్ లో టపటపట మెసేజ్ కొడుతున్నాడు. जो है मैं तुम्हारे अपने प्राण दूंगा, क्योंकि जो है तेजी तेजी जो है నా फेसबुक पे స్నేహితుడు मैसेज యేసు करते हैं। ప్రభు ఉన్నాడు, ఆయన ప్రియ పెట్టిండు సాల్ నాకు. హల్లెలూయా. मैंने कहा मेरा दोस्त यीशु నువ్వు मसीह పెడితే से मेरे నాకేం लिए రాదు, प्राण ఆయన है। పెడితే నాకు వచ్చేది. जो है तुम्हारे प्राण देने से कुछ नहीं, लेकिन ఏం उनके प्राण देने से मुझको చెప్పు, मिला है। అందరిని కట్ చేసి. जय सबको मैंने अपने से दूर कर लिया वैसों को। ఈ యొక్క సంవత్సరంలోనే మొట్టమొదటిలో जय इस साल में सबसे पहले ఒక ఆయన ఫోన్ చేసి, एक व्यक्ति ने फोन किया, 7 సంవత్సరాలు అయిపోయింది. बहुत साल हो गए, ఓ మళ్ళీ ఎత్తాలా లేదా అనుకోని उठा या नहीं उसका फोन करके मैं सोच रहा था, ఎత్తగానే और उठाते ही फोन ఆయన అంటున్నాడు, वो कहता है ఈరోజు कि आज के दिन 3 నెలల క్రితం మా అమ్మ చచ్చిపోయింది, 3 महीना पहले जो मेरी माँ मर गई, 2 వారాల క్రితం నాన్న చచ్చిపోయింది. 2 हफ्ते पहले मेरे पिता की मौत हो गई। ఈరోజు నేను ఎవరికి ఫోన్ చేయాలి, ఇంట్లో కూర్చొని ఒక్కని ఏడుస్తా ఉన్నా. मैं अकेला घर में बैठकर रो रहा था, किसको फोन करूं कहकर। ఆ స్నేహితులందరూ కూడా వీళ్ళని పేర్లు చెప్పిన వాళ్ళు తాగుబోతులాగా ఉన్నారు. जय इनका उनका दोस्तों का नाम लेकर वो सब शराब पीने वाले వాళ్ళని लोग చూస్తే हैं। సినిమాకి తీసుకుపోతారా, जय वो जो मुझे ले जाएंगे सिनेमा వాళ్ళు के लिए, ఇంకొక దగ్గరికి అంటారు. वो यहाँ जाओ वहाँ जाओ ఎవరికి ఫోన్ कहेंगे। చేయాలి నాకు అర్థం కాలేదు. किनको फोन करे समझ में आया नहीं आया మొన్న कहता యూట్యూబ్ है। లో ఒక చిన్న వాక్యం చూసిన అనేది, जय मैंने YouTube पे तुम्हारा एक छोटा सा वचन देखा है। నాకు ఇప్పుడు ఒంటరి పరిస్థితుల్లో నువ్వు గుర్తుకొచ్చినావు, मेरे अकेलेपन की परिस्थिति में तुम याद आए నీకే हो। ఫోన్ చేయాలనిపించిందని ఒక అన్యుడు చెప్పినాడు. హల్లెలూయా. फोन करने का मुझको लगा, ये हालेलुया। जाति का व्यक्ति कहा। हालेलुया. हालेलुया हालेलुया హల్లెలూయా. हालेलुया। ఇట్లాంటి వారిని వదిలేస్తే ऐसा सब तुम जब छोड़ వాళ్ళు दोगे तो అట్టాగా నీకు ఫోన్ చేస్తారు. वो उस तरीके से तब फिर तुमको फोन करे। హల్లెలూయా. हालेलुया। ఇది ఆత్మీయ ప్రపంచం. यह है आत्मिक दुनिया। జీసస్ వెల్కమ్స్ యు ఆల్. प्रभु अब सबका దేవుడి स्वागत వాక్యం करता है। మిమ్మల్ని దీవించును గాక. प्रभु इस वचन का आप सबका आशीष दे। పరిశుద్ధుడా దేవా, నువ్వు మాతో మాట్లాడిన రీతిగా నీకు వందనాలు తండ్రి. మీ ఆత్మీయ ప్రపంచం ఏ రీతిగా ఉంటుందో ప్రభువా, ఎట్లా జీవించాలో మాకు తెలియజేసినావు ప్రభువా. అట్టి రీతిగా జీవిస్తూ ప్రభువా, సరి అయిన సావాసంలో దేవా మేము 2026లో ప్రవేశించును గాక. అనవసరమైన సావాసాలన్నీ ప్రభువా ఈ 2025లో కట్ చేయను గాక, యేసునామములో కట్ చేయను గాక. ప్రతి ఒక్కరికి విడుదల యేసునామములో కలుగును గాక. దేవా మీ శక్తి మీ బలము దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు నామకే జయం, ప్రభు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ సావాసం కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. అందరికన్నా ముఖ్యమైన సావాసం ఎవరు? యేసు ప్రభు. ఆమేన్. గాడ్ బ్లెస్.